కావ్యశ్రీ డిజిటల్ సొల్యూషన్స్ తరపు నుంచి మనము ఫ్రీ వెబినార్ దేనికి పెట్టామంటే, ప్రతి ఒక్కళ్ళు కూడా డిజిటల్ మార్కెటింగ్ అంటే చాలా మంది డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకుంటున్నారు గానీ, అంటే మనం చెప్పే కోర్స్ అనేది ద కంప్లీట్ డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్. ప్రతి ఒక్కళ్ళు డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ అనేది నేర్చుకుంటున్నారు కానీ, దాంట్లో ఏమేమి సిలబస్ ఉంటది, జాబ్స్‌కి ఎట్లా ఉంటాయి, ఏందనే దాని గురించ సో, ఈ ట్రైనింగ్ పీరియడ్ అందుకనే ఫ్రీ వెబినార్ పెట్టాల్సిన కారణం ఏందంటే, ప్రతి ఒక్కళ్ళు డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ నేర్చుకుంటున్నారు గానీ, బట్ డిజిటల్ మార్కెటింగ్‌లో ఏమేమి సిలబస్ ఉంటది? అంటే మనకు జాబ్స్ రావాలన్నా, లేకపోతే మీరు ఫ్రీలాన్సింగ్ వర్క్స్ చేసుకోవాలన్నా, మనం మనీ ఎర్నింగ్ చేయాలన్నా, మీరు ఇంట్లో కూర్చొనే డబ్బు సంపాదించుకోవాలన్నా, ఒక జాబ్‌కి అటెండ్ అవ్వాలంటే, మీకు డిజిటల్ మార్కెటింగ్ అనంగాల్నే ఏదో జస్ట్ ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రాము, లింక్డ్ఇన్ జస్ట్ ఓన్లీ ఈ సోషల్ మీడియా వరకే తెలిస్తే సరిపోదండి. ద కంప్లీట్ డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్. డిజిటల్ మార్కెటింగ్ అంటే కంప్లీట్‌గా డిజిటల్ మార్కెటింగ్ అనేది డిజైనింగు, డిజిటల్ మార్కెటింగు, వెబ్‌సైట్ డిజైనింగ్. అంటే డిజైనింగు, డిజిటల్ మార్కెటింగు, వెబ్‌సైట్ డిజైనింగు, ఎస్‌ఈఓ, పెయిడ్ క్యాంపెయిన్స్, గూగుల్ యాడ్స్ మొత్తం కంప్లీట్‌గా వస్తేనే మీరు ఇంట్లో కూర్చొనైనా సరే ఒక కంపెనీ లాగా ఫ్రీలాన్సింగ్ వర్క్స్ చేసుకోవచ్చు. ఒక కంపెనీ పెట్టుకొని జాబ్ చేసుకోవచ్చు. మీరేదైనా ఒక జాబ్‌కెళ్ళాలంటే ఓన్లీ డిజిటల్ మార్కెటింగ్ ఒక్కటొస్తే మీకు ఓన్లీ 15,000, 20,000 సాలరీ ఇస్తారండి. సో, అలా కాకుండా ద కంప్లీట్ డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ అనేది డిజైనింగ్, డిజిటల్ మార్కెటింగ్, వెబ్‌సైట్ డెవలప్‌మెంట్, ఎస్‌ఈఓ మొత్తం కంప్లీట్‌గా చెప్తాను. మనం చెప్పే కోర్సులో మన దాంట్లో. అయితే ఈ ఫ్రీ వెబినార్ దేనికి పెట్టానిప్పుడు? అంటే ప్రతి ఒక్కళ్ళు నేర్చుకోవాలంటే మన దగ్గర ఎందుకు నేర్చుకోవాలి? ఒకవేళ బయట మీరు నేర్చుకోవాలన్నా గూడా ఎలా నేర్చుకోవాలి? మనకు డిజైనింగ్ అంటే మీరు ఓన్లీ క్యాన్వా గాకుండా జనరల్‌గా బయట ఇన్‌స్టిట్యూట్స్ మొత్తం ఎలా చెప్తున్నారు? ఓన్లీ క్యాన్వా చెప్తారు. వెబ్‌సైట్ డెవలప్‌మెంట్ అనేది డీటెయిల్డ్‌గా కొన్ని సెటప్స్ గానివ్వండి, కొన్ని పూర్తిగా చెప్పరు. సో, అలా కాకుండా నేను చేసే బయట సర్వీసులు అంటే కావ్యశ్రీ డిజిటల్ సొల్యూషన్స్ అని మీరు అక్కడ టైప్ చేసి కొడితే ఆటోమేటిక్‌గా మన వెబ్‌సైట్‌లు అన్నీ వస్తాయండి. అంటే బయట నేను చేసే సర్వీసులు, వర్క్స్ అన్నీ కూడా చాలా ఎక్కువుంటాయి. అవే నేను ఇక్కడ క్లాస్ చెప్పేటప్పుడు ప్రతి ఒక్కళ్ళకి లైవ్ వర్క్స్ అన్నీ కూడా లైవ్ ప్రాజెక్ట్స్. మీరు జస్ట్ ఓన్లీ మీరు ఎక్కడ నేర్చుకున్నా డిజిటల్ మార్కెటింగ్ అనేది ఓన్లీ సింపుల్‌గా మామూలుగా నేర్చుకుంటే సరిపోదు. దాని బ్యాక్ ఎండ్ స్ట్రాటజీ ఉంటది. దాని బ్యాక్ ఎండ్ స్ట్రాటజీ ఎట్లా ఉంటది? కంటెంట్ ఎట్లా ప్రిపేర్ చేస్తారు? హ్మ్. ప్రతి ఒక్కటి చాలా ఉంటది. సో, దాంట్లో వన్ బై వన్ చెప్తా చూడండి. అంటే ద కంప్లీట్ డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ మీరు ఎక్కడ నేర్చుకున్నా సరే, డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ అనంగాల్నే ఫస్ట్ వన్ నుంచి డిజైనింగ్, డిజిటల్ మార్కెటింగ్, వెబ్‌సైట్ డిజైనింగ్. ఈ మొత్తం కలిపితేనే డిజిటల్ మార్కెటింగ్. అంటే మీరు సోషల్ మీడియాలో ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రాము, లింక్డ్ఇన్ గానివ్వండి, ట్విట్టర్ గానివ్వండి, యూట్యూబ్ యాడ్స్ గానివ్వండి, గూగుల్ యాడ్స్ గానివ్వండి, వెబ్‌సైట్ డిజైన్ గానివ్వండి, మీరు ఏది చేయాలన్నా వితౌట్ ఎనీ గుడ్ డిజైన్, వితౌట్ ఎనీ గుడ్ వీడియో దేర్ ఈస్ నో డిజిటల్ మార్కెటింగ్. డిజిటల్ మార్కెటింగ్ మీరు పర్ఫెక్ట్‌గా నేర్చుకొని డబ్బు సంపాదించుకోవాలి సీరియస్‌గా. బయట మీరెవరన్నా జాబ్‌కెళ్ళాలి, సాఫ్ట్‌వేర్ కంపెనీస్‌కి వెళ్ళాలి అనంటే, ఖచ్చితంగా మీకు మంచి డిజైనింగ్ వచ్చుండాలి. అట్‌లీస్ట్ ఎంతో కొంత వచ్చుండాలి. అట్‌లీస్ట్ వీడియోస్ అన్నా చేయగలిగుండాలి. ఇవేమీ రాకుండా మీరు డిజిటల్ మార్కెటింగ్‌కెళ్ళి మీరేమి చేయలేరు. స్ట్రాటజీ రాదు. ఎందుకంటే, ప్రతి ఒక్కళ్ళు ఇన్‌స్టాగ్రామ్‌లో గానివ్వండి, ఫేస్‌బుక్ మిగిలిన వాటిల్లో గాని, తర్వాత లింక్డ్ఇన్‌లో గానివ్వండి, గూగుల్ యాడ్స్ గాని సింపుల్ డిజైన్స్ చేస్తే సరిపోదు. ఇప్పుడు మన ప్రొడక్ట్ ఉంటది. నేనందుకనే మీరు థియరీ గానివ్వండి, ఏది మనం థియరీ గావచ్చు, అదంతా కంటెంట్ అంతా ఏది పడితే అది నేను చెప్పను అవన్నీ గూడా. ఎందుకంటే దానివల్ల టైం వేస్ట్. ఈ వెబినార్‌లో అందుకనే డైరెక్ట్‌గా నేనేం చెప్తున్నాను మీకు క్లియర్‌గా వర్క్. ఈ వర్క్ చేయడానికి చెప్పే సిలబస్సే ఎక్కువుంటది యాక్చువల్‌గా. అందుకనే ఫ్రీ వెబినార్స్ అనేది మొన్నటిదాకా పెట్టేవాడిని. ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేసింది దేనికంటే ప్రతి ఒక్కళ్ళు అంటే ఎక్కువ బ్యాచెస్ ఉంటాయి కాబట్టి నంబర్ ఆఫ్ పీపుల్ అందరికి అసలు ముందు ఫ్రీ వెబినార్ అంటే అసలు డిజిటల్ మార్కెటింగ్ అంటే ఏంది? ఆ డిజిటల్ మార్కెటింగ్ మొత్తం కంప్లీట్‌గా నేర్చుకుంటే మీకు జాబ్స్ కనిపిస్తాయి. ఎండ్ ఆఫ్ ద డే ఏం కావాలి? మనకు మనీ కావాలి. లేకపోతే జాబ్స్ సంపాదించుకోవాలి. ఓన్‌గా అన్నా మీరు ప్రిపేర్ చేసుకొని చేయగలగాలి. మీరు ఓన్‌గా ప్రిపేర్ చేయాలంటే మొత్తం కంప్లీట్‌గా వచ్చుండాలి. కస్టమైజ్డ్ డిజైన్స్ వచ్చుండాలి. అంతేగాని క్యాన్వాలో కాదు. మీకు బయట 40,000 తీసుకున్నా, లేకపోతే 50,000 తీసుకున్నా, ₹1,00,000 తీసుకున్నా, ఏం తీసుకున్నా కూడా ఫైనల్‌గా ఎండ్ ఆఫ్ ద డే ఒక బిజినెస్ అనేది ఎవరన్నా ఒక ప్రొడక్ట్ గాని, ఒక బిజినెస్ గాని ఉంటే, ఆ బిజినెస్‌ని ఎట్లా డెవలప్ చేయాలి? ఎట్లా ప్రొడక్ట్‌ని డిజైన్ చేసుకోవాలి? ఏ బిజినెస్ అయినా కావచ్చు. అది ఒక రియల్ ఎస్టేట్ కావచ్చు, ఒక ప్రొడక్ట్ కంపెనీ కావచ్చు, లేకపోతే ఒక కాలేజీ అడ్మిషన్‌లు కావచ్చు. ఏదైనా ఒక చిన్న ప్రపంచం మొత్తం కంప్లీట్‌గా డిజిటల్ మార్కెటింగ్. మీరు ఏ ప్రొడక్ట్‌ని ప్రమోట్ చేయాలన్నా, మిమ్మల్ని మీరు ప్రమోట్ చేసుకోవాలన్నా, ఒక బ్రాండింగ్ చేయాలన్నా, ఏ కంపెనీని చేయాలన్నా గూడా ఈ సోషల్ మీడియాలో ప్రతి ఒక్కళ్ళ దగ్గర ఫోన్స్ ఉన్నాయి, ట్యాబ్స్ ఉన్నాయి, ల్యాప్‌టాప్స్ అందరి దగ్గర ఉంటాయి కాబట్టి కంప్లీట్‌గా సోషల్ మీడియాలో
మనం అన్ని క్యాంపెయిన్స్ చేయడానికి డిజిటల్ మార్కెటింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో డిజిటల్‌లో ప్లాట్‌ఫార్మ్స్‌లో ఎలా మార్కెటింగ్ చేస్తాము అనేది ఇక్కడ దీని మెయిన్. సో, ఈ వెబినార్ గూడా పెట్టడానికి ఫ్రీ వెబినార్ అనేది పెట్టడానికి కారణం ఏందంటే, అందరూ ప్రతి ఒక్కళ్ళు తెలుసుకుంటారు. ఓకే. డిజిటల్ మార్కెటింగ్ అంటే క్యాన్వా ఏదో సింపుల్‌గా నేర్చుకొని ఏదో తక్కువకు చెప్తున్నారు. ఒక 5,000కి చెప్తున్నారు, 2 రూ. 1000కి చెప్తున్నారని చెప్పేసని తక్కువకు నేర్చుకోకపోవటం సమస్య కాదక్కడ. సో, మనం నేర్చుకునే సిలబస్‌లో మనం కరెక్ట్‌గా ఇక్కడ కోర్స్ నేర్చుకుంటే, రేపు మనం బయటికెళ్తే నీ సొంతంగా నువ్వు చేసుకోగలవా? లేకపోతే నీ ఓన్‌గా ఎక్కడన్నా జాబ్‌కెళ్తే ఈజీగా మనకు 100 మంది, 10 మంది, 20 మంది, 30 మందొస్తే ఒక జాబ్ ఇంటర్వ్యూ అందరూ గూడా మీరంతా ఫేస్ చేసిన వాళ్ళే ఇంటర్వ్యూస్. మనం ఒక జాబ్‌కెళ్తే ఆ ఇంటర్వ్యూలో 20 మంది, 30 మంది వస్తున్నారు అనంటే మనకు జాబ్ వస్తదా లేదా అని ఒక టెన్షన్ లేకుండా, నాకు ఖచ్చితంగా వస్తది అనే కాన్ఫిడెంట్ సబ్జెక్ట్ మీ దగ్గర ఉందా? లేదా? అని క్వెషన్ మార్క్ ఏసుకోవాలి మనమే. అంటే ఏ కోర్స్ నేర్చుకోవాలన్నా నేను చెప్పే సిలబస్ ఎందుకంటే ఇదంతా నేను పెట్టిన కోర్సే ఇది యాక్చువల్‌గా. మీరు 6 మంత్స్‌ది నేర్చుకున్నా, 3 మంత్స్ నేర్చుకున్నా, 2 మంత్స్ నేర్చుకున్నా డిజైనింగ్, డిజిటల్ మార్కెటింగ్, వెబ్ డెవలప్‌మెంట్, ఎస్‌ఈఓ మొత్తం మీకు ఐడియా ఉండి కంప్లీట్‌గా మీ చేతిలో ఉంటేనే మీకు జాబ్ గాని, సోషల్ మీడియా మేనేజర్‌గా వెళ్ళొచ్చు. డిజిటల్ మార్కెటింగ్ ఎళ్ళొచ్చు. డిజిటల్ మార్కెటింగ్ మీరు ఓన్‌గా కంపెనీ పెట్టుకొని చేసుకోవచ్చు. వెబ్ డెవలపర్‌గా ఎళ్ళొచ్చు. అన్నీ చెప్తానన్నమాట కంప్లీట్‌గా. కావాలని ఇవన్నీ అందరూ నేర్చుకోవాలి. ప్రతి ఒక్కళ్ళు జాబ్స్ చేయాలి. నా దగ్గర నేర్చుకున్న ప్రతి ఒక్కళ్ళు జాబ్స్‌కెళ్ళాలి. అందరికి ట్రైనింగ్. అందుకనే నా దగ్గర ఏ కోర్స్ నేర్చుకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా జాబ్స్ ఇప్పిస్తాను. అంటే కొన్ని సాఫ్ట్‌వేర్ కంపెనీస్‌తో గాని, కొన్ని రియల్ ఎస్టేట్ కంపెనీస్‌తో గాని అన్నీ నాకు టై అప్ ఉంటది కాబట్టి, వాళ్ళ వర్క్స్ అన్ని చేస్తుంటాను కాబట్టి అందరూ కూడా జాబ్స్ అడుగుతుంటారు. కాబట్టి నా దగ్గర నేర్చుకున్న ప్రతి ఒక్కళ్ళకి జాబ్స్ ఇస్తానని చెప్పేసాను. అందుకనే విత్ ప్లేస్‌మెంట్‌తో కలిపి మీకు ఈ సిలబస్ అంతా పెట్టాను. బట్ ఈ సిలబస్ అనేది పెట్టడానికి ఫ్రీ వెబినార్ అనేది అందరికీ తెలియాలి గదా! ఫస్ట్ అసల. సో, దానికోసమని ద కంప్లీట్ డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ అనేది పెట్టుకొని తీసుకొచ్చాను. కాబట్టి డిజైనింగ్ అనేది ఫస్ట్ ఒక స్టెప్ తీసుకుంటే, ఆ డిజైనింగ్ అనే దాంట్లో ఫోటోషాపు, ఇల్లుస్ట్రేటరు, ఆ తర్వాత ప్రీమియర్ ప్రో సాఫ్ట్‌వేర్స్ నేను జెప్పేది. నేను చెప్పే కోర్సులన్నీ గూడా సాఫ్ట్‌వేర్స్ అన్నీ గూడా మీకు ఫ్రీగా ఇస్తానొకటి. అసలు ఆ సాఫ్ట్‌వేర్‌లు ఎక్కడి నుంచి డౌన్‌లోడ్ జేసుకోవాలో గూడా మొత్తం చెప్తాను కంప్లీట్‌గా. ఇట్లా మనము నేర్చుకునే కోర్స్ గాని, సిలబస్ కానివ్వండి, నేను చెప్పే కోర్స్ అట్లా ఉంటది. సో, ఫస్ట్ మనం డిజైనింగ్ అనే సబ్జెక్ట్స్ తీసుకుంటే, దీంట్లో ఫోటోషాప్ అన్నమాట. ఫోటోషాప్ అనేది ఇక్కడ ద కంప్లీట్ డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ అనే సిలబస్ తీసుకుంటే, దాంట్లో డిజైనింగ్ అనే పార్ట్ తీసుకున్నట్లయితే, అందులో మనకి ఫోటోషాపు, ఇల్లుస్ట్రేటర్, క్యాన్వా అనేది చాలా సింపుల్‌గా ఉంటదండి. మీరు మామూలుగా దీంట్లోకెళ్ళేసి canva.com అని కొట్టినా కూడా మీకు క్యాన్వా వచ్చేస్తది ఇదిగోండి. మీరు క్యాన్వాలో మీరు ఏ డిజైన్ తీసుకున్నా గూడా ఫర్ ఎగ్జాంపుల్ మీరు చాలా ఈజీగా జేసుకోవచ్చు ఇందులో. ఫర్ ఎగ్జాంపుల్ నేనిక్కడ ఏదన్నా ఒక ఫోటోస్ పెట్టాలనుకున్నాను క్యాన్వాలోకొచ్చి, ఒక డిజైన్ జేయాలి. ఇందులో చాలా జస్ట్ ఓన్లీ లెటర్స్ మార్చుకుంటే సరిపోతుంది. జస్ట్ మీ ఫోటోస్ తెచ్చి అక్కడ పెడితే చాలు ఫోటోస్ వచ్చేస్తాయి. కానీ మనం ఇది నేర్పించమిది. ఇదిగో చూడండి ఇక్కడ మీరు ఫోటో పెడితే ఇక్కడ కస్టమైజ్డ్ డిజైన్స్ రావు మీకు. తీసుకొచ్చుకోండి. ఈ మొత్తం జరుగుతుంటది తప్ప అంటే ప్రాపర్‌గా కస్టమైజ్డ్ డిజైన్ అనేది ఉండదు ఇందులో. ఏదో జస్ట్ ఫోటో తెచ్చామంటే ఫోటో తెచ్చామని పెట్టుకుంటారు. బట్ దీన్ని మనం ఇక్కడ అలైన్‌మెంట్ గాని ఇవన్నీ గూడా ప్రాపర్‌గా ఉండవు మీకిక్కడ. లెటర్స్ గాని మనకు నచ్చినట్టు మోడల్స్ ఉండవు. అదే మీరు క్యాన్వా ఇది ఎందుకు చెప్తారంటే, పెద్ద పెద్ద కంపెనీస్‌లో 40,000 తీసుకున్న ఏ కంపెనీస్ తీసుకున్నా మీకు క్యాన్వా, తర్వాత ఫేస్‌బుక్, ఇన్‌స్టా ఇవన్నీ జనరల్‌గా అందరూ చెప్పేదే క్యాన్వాస్ మన క్యాంపెయిన్స్. కానీ నేనేం జేస్తాను, వాటిల్లో గూడా టెక్నిక్స్ అంటే నేను చేసే లైవ్ ప్రాజెక్ట్స్ అన్నీ చూపిస్తాను. నేను బయట సర్వీసులు చేస్తుంటాను అందరికి బ్రాండింగ్. అంటే నేను చేసే వర్క్స్ అన్నీ గూడా డిజైనింగ్, డిజిటల్ మార్కెటింగ్, వెబ్‌సైట్ డెవలప్‌మెంట్ అన్నీ కంప్లీట్‌గా నేనే జేస్తా మొత్తం. ఒక ఇద్దరు స్టాఫ్ ఉంటారంతే. సో, అలానే నేను నేర్పించే కోర్స్ గూడా కంప్లీట్ డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ అంటే ప్రతి ఒక్కళ్ళు అందరూ నేర్చుకోవాలంటే కంప్లీట్‌గా అందరికి వచ్చుండాలిది. అంటే డిజైనింగ్ అన్నీ వచ్చుండాలి. సో, దాంట్లో ఫోటోషాప్ అనేది ఒక మెయిన్ సబ్జెక్ట్ అన్నమాట సాఫ్ట్‌వేర్ అనేది. ఈ సాఫ్ట్‌వేర్‌లు మొత్తం గూడా కంప్లీట్‌గా డౌన్‌లోడ్ చేసుకోవాలి అనంటే, ఇందులో మీకిక్కడ ఫైల్ సీఆర్ అనే ఒక వెబ్‌సైట్ ఉంటది గుర్తుపెట్టుకోండి. ఇలాంటి సీక్రెట్స్ అన్ని మొత్తం సాఫ్ట్‌వేర్‌లు మొత్తం ఎక్కడ తెచ్చుకోవచ్చో గూడా నేను చెప్తాను. ఇదంతా గూడా కంప్లీట్‌గా గూగుల్ యాడ్స్ అండి పైది మొత్తం గూడా. ఈ సాఫ్ట్‌వేర్‌కి సంబంధించిన మొత్తం గూడా ఫైల్ సీఆర్ అనే ఒక వెబ్‌సైట్ ఉంటది. ఈ వెబ్‌సైట్‌లో నుంచి మీరు ఏదైనా తీసుకోవచ్చు అన్నమాట. మీకు కావాల్సిన సాఫ్ట్‌వేర్. మీరిప్పుడు ఫోటోషాప్ అని కొట్టారనుకోండి. ఈ ఫోటోషాప్ అని కొడితే ఫోటోషాప్ సంబంధించిన సాఫ్ట్‌వేర్స్ అన్నీ ఓపెన్ అయిపోతాయి. కానీ మీరు డౌన్‌లోడ్ చేసుకొని, ఉపయోగించుకుంటే మిమ్మల్ని మనీ అడుగుతది. బాగా గుర్తుపెట్టుకోండి. నేనిచ్చాననుకోండి, నేను మెయిల్‌కిస్తే ఫ్రీగా వస్తాయి మీకు.
నేనిచ్చే ఏ సాఫ్ట్‌వేర్‌లోనైనా అన్నీ కంప్లీట్‌గా ఫ్రీగా ఉంటది. ఒకవేళ మీరు ట్రై చేసి చేసుకోవాలనుకుంటే ఇందులోకెళ్ళి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఈ సీక్రెట్ కూడా చెప్పేస్తున్నా. ఆ తర్వాత నెక్స్టొచ్చేసి మనం ఫోటోషాప్ అని చెప్పేసని మనం ఓపెన్ చేయంగాల్నే, మనం ఇప్పుడు ఫోటోషాప్‌లో జనరల్‌గా డిజిటల్ మార్కెటింగ్ దేనికి నేర్చుకుంటారసల? ఒక పర్సన్స్‌ని ట్రాక్ చేయటానికి గాని, ఒక రియల్ ఎస్టేట్ కంపెనీ తీసుకుంటే నంబర్ ఆఫ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనొక రియల్ ఎస్టేట్ కంపెనీ తీసుకుని లేకపోతే మీరే ఉన్నారు. మిమ్మల్నందరిని ట్రాక్ చేసుకొని మిమ్మల్నందరిని మనము ఫ్రీ వెబినార్ అని చెప్పేసని పెట్టాను. డైరెక్ట్ నా వాట్సాప్‌లోకి రావాలి మీరంతా గూడా. సో, మీరందరూ గూడా వాట్సాప్‌లోకి రావాలంటే ఏం చెప్పాను? నేనిక్కడ జస్ట్ సింపుల్ క్యాంపెయిన్ చేశాను. క్యాంపెయిన్ చేయంగాల్నే ఏమవుతుంది? ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కటి కూడా చూడు ఏ ప్లాట్‌ఫార్మ్‌లో నుంచొచ్చారు? ఎక్కడి నుంచొచ్చారు? ఇదంతా గూడా మీకు క్లియర్‌గా ఉంటది. ఐజీ అయితే ఇన్‌స్టాగ్రాము, ఫేస్‌బుక్ అయితే ఎఫ్‌బీ అయితే ఫేస్‌బుక్ అని, లింక్డ్ఇన్ అయితే లింక్డ్ఇన్ అని చెప్పేసి, ట్విట్టర్ అయితే ట్విట్టర్ అని చెప్పేసి ఏ క్యాంపెయిన్‌లో నుంచైనా మీకు ఆటోమేటిక్‌గా ఎవరొస్తారు? వాళ్ళ పేరేంటిది? వాళ్ళ ఫోను నంబర్ ఏంటిది? వాళ్ళ మెయిల్ ఐడీ ఏంటిది? వాళ్ళు ఏం పని చేస్తున్నారు? ఓకే. సో, ఇక్కడ వాళ్ళది మొత్తం కంప్లీట్‌గా డీటెయిల్స్ ఇది మనం పెట్టే ఫార్మ్‌ని బట్టి ఉంటదనమాట. అంటే జనరల్‌గా డిజిటల్ మార్కెటింగ్ చేయాలంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనిప్పుడు ఇక్కడ ఇందులో ఒక ఫేస్‌బుక్‌లోకెళ్ళి ఒక చిన్న ఎగ్జాంపుల్‌గా మార్కెటింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ తీసుకున్నానండి. ఇక్కడ చూడండి. కొన్ని ఎగ్జాంపుల్స్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది జనరల్‌గా డిజైన్స్ చూపిస్తుంటారు. వాళ్ళయన్నీ గూడా కంప్లీట్ మామూలుగుంటాయి. అంటే వాళ్ళ డిజైన్స్ అన్ని జనరల్‌గా ఇప్పుడు ఏదైనా ఒక ప్రొడక్ట్ రియల్ ఎస్టేట్ కంపెనీస్ ఉంటాయి. ఆ రియల్ ఎస్టేట్ కంపెనీస్ కొన్నుంటాయి. వాళ్ళయి మామూలుగుంటాయి డిజైన్స్ అన్నీ గూడా. అట్లా కాకుండా సెపరేట్‌గా కంప్లీట్‌గా ఒక డిజైనింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకొని మీరు పెట్టే ప్రతి ఒక్కటి సోషల్ మీడియాలో ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, లింక్డ్ఇన్, ట్విట్టర్ వీటన్నిటిలో మీరు క్యాంపెయిన్స్ చేయాలి. నంబర్ ఆఫ్ పీపుల్‌ని అంటే మన ప్రొడక్ట్‌ని మనం ప్రమోట్ చేయాలన్నా, లక్షల మందికి వ్యూస్ రావాలన్నా, సబ్‌స్క్రైబర్స్ రావాలన్నా, ఇదంతా కూడా ఒక డిజైన్ జేసుకోవాలి. అంటే మన క్రియేటివిటీ డిజైన్ అట్‌లీస్ట్ సింపుల్‌గా మినిమమ్ వచ్చుండాలి. సింపుల్‌గా ఎలా చేయాలి? సింపుల్ టూల్స్ తోటి ఎలా చేసుకోవచ్చు? అంటే సాఫ్ట్‌వేర్‌లో మీకిక్కడ నేను చెప్పాలనుకున్నది డిజైనింగు, డిజిటల్ మార్కెటింగు, వెబ్‌సైట్ డెవలప్‌మెంటు. ఈ 3 గూడా సాఫ్ట్‌వేర్స్ అన్నీ ఫ్రీగా ఇచ్చేస్తారు. అంతేగాని టెంప్లేట్స్ జనరల్‌గా మీరు క్యాన్వా నేర్చుకుంటే ఏమవుద్దంటే మీకెక్కడ జాబ్స్ రావు. అందుకని మీరు ఒకవేళ జాబ్స్ కావాలనుకుంటే ఇక్కడ చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ డిజిటల్ మార్కెటింగ్, డిజిటల్ మార్కెటింగ్ ఫ్రెషర్స్ సాలరీ, ఫ్రెషర్ సాలరీ ఇన్ హైదరాబాద్ అని కొట్టాను. ఇక్కడ చూడండి మీకు డిజిటల్ మార్కెటింగ్ ఫ్రెషర్స్ సాలరీ ఇన్ హైదరాబాద్ అని 2024 కొడితే ఎంతుంది ఇక్కడ మీకు చూడండి. మహా అయితే మీకు చాలా తక్కువ ఇస్తాడు చూడండి ఇక్కడ. మహా అయితే నెలకు ఒక 15,000, 12,000 లేకపోతే ఒక 20,000 అంటే ఇది స్టార్టింగ్ సాలరీ. మీరు కొత్తగా డిజిటల్ మార్కెటింగ్ ఎక్కడైనా సరే నేర్చుకుంటే మీకు స్టార్టింగ్ సాలరీ 15,000 ఇస్తే 15,000 ఇవ్వాలనా, 20,000 ఇవ్వాలనా అని చూస్తాడు తప్ప మీకు ఎక్కువ సాలరీ ఇవ్వరు. అదే మీరు ద కంప్లీట్ డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్, ఫోటోషాప్, ఇల్లుస్ట్రేటర్, వీడియో ఎడిటింగ్ ఎందుకని? మీరు సోషల్ మీడియాలో చేయాలంటే, మీరు సోషల్ మీడియాలో పెట్టాలంటే డిజైన్ మీరు ఏదైనా ఒక కాన్సెప్ట్ అనుకోని, ఆ కాన్సెప్ట్‌ని డిజైన్ చేసి మీరు సోషల్ మీడియాలో పెట్టాలంటే, మీకసలు ఏమి డిజైన్ రాకపోతే మీరేం జేస్తారు? అందంగా డిజైన్ చేయగలగాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేనిప్పుడు ఒక డిజైన్ ఉంది. ఇప్పుడు ఒక రియల్ ఎస్టేట్ కంపెనీ ఉంది ఫర్ ఎగ్జాంపుల్. మీదే ఉందండి. నేను మీదే చూపిస్తున్నాను. నేను ఫ్రీ వెబినార్ అని చెప్పని పెట్టాను. నేనిక్కడ డిజైన్ చేశానా లేదా ఇక్కడ? ఏం డిజైన్ చేయకుండా జస్ట్ ఓన్లీ ఊరికే ఫ్రీ వెబినార్ పెడితే వస్తారా? రారు. అంటే మీకు తెలియాలి కదా! సో, ఫార్మ్ ఎట్లా పెడతారు? ఆ డిజైన్ ఎలా ఉంటది? ఒక డిజైన్ చేసాం మనం ఇక్కడ ఇందులో. ఈ డిజైన్ చేసింది ఎలా ఉంది చూడండి. ఒక కలర్‌ఫుల్‌గా వాళ్ళయన్నీ కూడా కంప్లీట్ విత్ కంటెంట్ ప్రిపరేషన్. చాట్ జీపీటీలో కంటెంట్ ఎలా ప్రిపేర్ చేస్తారో చూపిస్తాను. మీరిలా కంటెంట్ ప్రిపేర్ చేసుకొని దీనికొక మెజర్‌మెంట్స్ అంటే, మనము ఏదైనా ఒక ప్రొడక్ట్‌ని డిజైన్ చేయాలి అనంటే దానికి కొన్ని మెజర్‌మెంట్స్ ఉంటాయన్నమాట. అక్కడ రాసుకోండి ఏదైనా రాసుకోగలిగితే. అక్కడ రాసుకోండి. ద కంప్లీట్ డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ అని హెడ్డింగ్ పెట్టి, దాంట్లో కింద మీకు డిజైనింగ్ అనే పార్ట్ తీసుకుంటే, ఇందులో 2 టైప్స్ ఉంటాయి. ఏమేముంటాయి డిజైన్‌లో 2 టైప్స్? 2 రకాలుంటాయి. ఏమేంటి? డిజిటల్ మార్కెటింగ్ ఉంటది. అంటే ఔట్ సైడ్ అన్నమాట. ప్రింట్ మీడియా. డిజిటల్ మీడియా ఉంటది. ప్రింట్ మీడియా. డిజిటల్ మార్కెటింగ్‌లోకి మీరేదన్నా ఒక డిజైన్ చేయాలి అనంటే, దాని సైజెస్ ఎలా ఉంటాయి? దాని రిజల్యూషన్ ఎలా ఉంటుంది? అదే మీరు మామూలుగా ఔట్ సైడ్ ప్రింటింగ్ తీసుకునేటప్పుడు దాని రిజల్యూషన్ ఎలా ఉంటది? అక్కడ రాసుకోండి. డిజైనింగ్ అని హెడ్డింగ్ పెట్టేసి, దీంట్లో 2 టైప్స్ ఉంటాయి. ఆర్‌జీబీ, సీఎంవైకే అని 2 రకాల వర్క్స్ ఉంటాయి. ఆర్‌జీబీ, సీఎంవైకే. ఇక్కడ మీకు సీఎంవైకే అనంటేనేమో ప్రింటింగ్ పర్పస్. మనం చేసిన డిజైన్ ఏదైనా మనకు ప్రింట్‌లోకి రావాలంటే దాని రిజల్యూషన్ ఎంతుంటుంది? దాని సైజ్ ఎంతుంటుందో తెలియాలి. ఇవన్నీ తెలియాలంటే మనకు జనరల్‌గా ఈ సాఫ్ట్‌వేర్ అనే దాంట్లో ఫోటోషాప్ అని తీసుకుంటే మీరు ఫైల్‌లోకెళ్ళి న్యూ అని కొట్టంగాల్నే ఇందులో ఇక్కడ క్లియర్‌గా ఉంటాయి. మీరు చేయాలనుకున్న వర్క్ అనేది మీరిక్కడ
ఇక్కడ మీరు ప్రింట్‌లో ఎక్కడుందంటే ఏ4 సైజ్‌లో ప్రింట్ తీయాలనుకుంటున్నారా? లెటర్‌లో ప్రింట్ తీయాలనుకుంటే దేంట్లో ప్రింట్ తీయాలనుకుంటున్నారు? లేదు మీకు ఇన్‌స్టాగ్రామ్ అంటే మనకు జనరల్‌గా ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ సైజ్ ఒకటే సైజ్ వచ్చేసి 1080 x 1080 సైజ్ ఉంటుంది. ఇందులోకొచ్చేసి మీరేం జేస్తారు 1080 x 1080 సైజ్ అని జెప్పేసని రాసుకోండి అక్కడ రాసుకుంటే. సైజెస్ అని జెప్పేసని తీసుకుంటాం. అదే మీరు ప్రత్యేకంగా ఓన్లీ ఇన్‌స్టాగ్రామ్‌లో మీరేదన్నా ఒక డిజైన్ జేయాలి అని అన్నప్పుడు ఏం జేస్తారు 1080 x 1920 అని జెప్పేసని ఒక సైజ్ తీసుకుంటాం. అదే మీరు ఒక వీడియోకి థంబ్‌నెయిల్స్ చేయాలన్నా, ఒక వీడియో డిజైన్ చేయాలి అంటే డిజైన్ లేకుండా మీరు ఇంకోటి మీరు ఏ వీడియోస్ చేయాలన్నా, ఏ థంబ్‌నెయిల్స్ చేయాలన్నా ప్రతి ఒక్కటి వీడియో డిజైనింగ్ అనేది ఖచ్చితంగా వచ్చుండాలి. అదే మీరు ఒక వీడియోకి సంబంధించింది ఏదైనా సైజెస్ తీసుకొని చేయాలంటే ఇదిగోండి దిస్ ఈస్ ద వీడియో సైజ్. ఒక వీడియో సైజ్ వచ్చేసి 1920 x 1080 అని చెప్పేసని 1920 x 1080 అని చెప్పేసి సైజ్ తీసుకుంటాము. ఇది వీడియో సైజ్ అంటే యూట్యూబ్ ఛానల్ సైజ్. కాబట్టి మనం ఏదైనా ద కంప్లీట్ డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ అనేది నేర్చుకోవాలంటే డిజైనింగ్, డిజిటల్ మార్కెటింగ్, వెబ్‌సైట్ డిజైనింగ్ మొత్తం కంప్లీట్‌గా నేర్చుకుంటేనే మీరు ఫ్రీలాన్సింగ్ వర్క్స్ చేసుకోవాలన్నా, మీరు ఓన్‌గా డబ్బు సంపాదించుకోవాలన్నా ఇంట్లో కూర్చొని ఇంకొక సెకండ్ ఇన్‌కమో లేతే అదే మెయిన్‌గా. బయటికెళ్ళి మీరు ఒక కార్పొరేట్ కంపెనీలో జాబ్ చేయాలి అనంటే కంపల్సరీగా ఇవన్నీ వస్తేనే వాడు తీసుకుంటాడు. ఇప్పుడున్న పరిస్థితుల్లో మీకు జాబులు రావాలి అనంటే అంతేగాని తక్కువకు చెప్తున్నారు సార్ అక్కడ 5,000 చెప్తున్నారు, ఇక్కడ 3,000 చెప్తున్నారు. ఆ ఫీజులు కట్టుకుంటే వాళ్ళు మీరు ఊరికే నేర్చుకొని ఖాళీగా ఉండాల్సిందే తప్ప ఏం ప్రయోజనం ఉండదు. కావాలంటే నేను నా దగ్గరే నేను నేర్చుకోమని చెప్పను ఎక్కడా గూడా. సో, మీరు ఎక్కడ నేర్చుకోవాలన్న ప్రాసెస్ చెప్తున్నా. అందుకని ఈ ఫ్రీ వెబినార్ పెట్టడానికి కారణం ఏందంటే, అసలు వీళ్ళు తెలుసుకోవాలి గదా! వీళ్ళకి మనం ఏం చెప్తున్నామో తెలియాలి గదా! జనాలకని జెప్పేసని పెట్టాను. కాబట్టి ఈ 2 టైప్స్ ఆఫ్ డిజైన్స్ ఉంటాయి. సీఎంవైకే ఉంటది. మనకు ఆర్‌జీబీ అని జెప్పేసని ఉంటది. దీంట్లో మీరు ప్రింట్ తీయాలంటేనేమో ఈ సైజులతో రెజల్యూషన్ తీసుకుంటాము. 300 రెజల్యూషన్ తోటి. మామూలుగా తీసుకునేటప్పుడేమో దీన్ని అంటే ఇంటర్నెట్‌లోకి ఎళ్తది గాబట్టి, ఆ ఫ్రీక్వెన్సీ అనేది తక్కువ సైజులో ఉండాలి. ఎక్కువ క్వాలిటీ ఉండాలి. ఈ క్వాలిటీ అనేది చాలా ఇంపార్టెంట్. మీరొక పేపర్ ఏదైనా ప్రింట్ తీస్తున్నారు. ఒక డిజైన్ అంటే అది మంచి క్వాలిటీతోని ఉంటేనే తప్ప క్వాలిటీ లేకపోతే మీరు డిజైనర్ కాదనమాట. ఎంత మంచి డిజైన్స్, ఎంత మంచి వీడియోస్‌ని డిఫరెంట్‌గా మీరు ప్రెజెంట్ చేయగలుగుతారో సోషల్ మీడియాలో అంత మంచి లీడ్స్ ఒస్తాయి. అంత పర్ఫెక్ట్‌గా మీ బ్రాండింగ్ పెరుగుతుంది. మీరు ఏదన్నా డబ్బు సంపాదించుకోవాలి, లక్షలు సంపాదించాలంటే ఒక కంపెనీకి గాని, ఒక చిన్న బిజినెస్ దేని గురించైనా చెప్పాలంటే సోషల్ మీడియాలో ఎంత అందంగా మీరు తయారు చేస్తారో అంత పర్ఫెక్ట్‌గా మీకొస్తాయన్నమాట. సో, అవన్నీ చేయటానికి ఈ డిజైనింగ్ కాన్సెప్ట్ అనేది క్యాన్వా ఇవి నేర్చుకుంటే మీరు కస్టమైజ్డ్ చేయలేకపోతే మీరు డబ్బు సంపాదించుకోలేరు. మీకు వాళ్ళు బిజినెస్ పరంగా మీకు చెప్పాలి కాబట్టి చాలామంది జస్ట్ ఓన్లీ క్యాన్వా అని చెప్పేసి క్యాన్వాలో చేసుకుంటామంటారు. ఒక చిన్న కస్టమైజ్డ్ ఒక లోగో డిజైన్ వచ్చినా మీరు చేయలేరు. మీరు మనీ ఎర్నింగ్ ఎండ్ ఆఫ్ ద డే మనకు మనీ కావాలి కాబట్టి మనం ఒక మనీ ఎర్నింగ్ చేయాలంటే ఇప్పుడు చూడండి ఈ నేను చేస్తున్న లోగోస్ అన్నమాట ఇవన్నీ కూడా. ఈ అబ్రాడ్ వాళ్ళకి చేశాను ఇది. అంటే ఫారిన్ కంట్రీస్ వాళ్ళకి అబ్రాడ్ వాళ్ళకి చేస్తుంటాను. ఇది ఫైనల్ డిజైన్స్ వచ్చినాయి. అంటే మీకు ఫోటోషాప్‌కి, ఇల్లుస్ట్రేటర్‌కి తేడా ఏంది? ఫోటోషాప్‌లో మీరేదైనా ఒక డిజైన్ జేస్తే, ఆ డిజైన్ అనేది హెవీ క్వాలిటీ ఏముండదనమాట. ఫోటో డిజైనింగ్ అంటే జనరల్‌గా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనొక డిజైన్ ఉందండి. ఈ డిజైన్ చూడండి. ఈ డిజైన్‌లో మనం ఏ డిజైన్ తీసుకున్నా గూడా, మీరు ఎంత పెద్దగా చేసినా క్వాలిటీ ఉండదు మీకు. అంటే కొంచెం పెద్దగా చేస్తే హై క్వాలిటీతోని మిస్ అయిపోద్దనమాట. అదే డిజైన్‌ని నేను ఇల్లుస్ట్రేటర్‌లో చేస్తే ఫుల్ 100% హై క్వాలిటీతో మీరు 100 అడుగులేసినా క్వాలిటీ ఉంటది. అంటే డిజైనింగ్, డిజిటల్ మార్కెటింగ్, వెబ్‌సైట్ డెవలప్‌మెంట్ నేర్చుకుంటే ఏ కంపెనీ కొత్తగా కంపెనీలకి మీరు బ్రాండింగ్ చేయాలన్నా, డిజిటల్ మార్కెటింగ్ అన్నిటి బల్క్‌గా తీసుకొని నేను అలా చేసుకొని సంపాదిస్తున్నాను కాబట్టి మీకు నేను చెప్తున్నా. అంటే కాబట్టి అందుకని జెన్యూన్‌గా మీకు అన్ని కూడా సీక్రెట్స్ అని ప్రతిదీ చెప్తానన్నమాట నా కోర్స్‌లో జాయిన్ అయిన వాళ్ళకి. ఈ ఫ్రీ వెబినార్ అనేది మీరు తెలుసుకోవాలని చెప్పి మీరెక్కడ నేర్చుకున్నా సరే. బట్ ఇలా నేర్చుకుంటే బెటర్ అని చెప్తున్నా. జాబ్స్ వస్తాయి. లేపోతే మీరు నేర్చుకున్నా గూడా ఖాళీగా ఉంటారు. ఇక్కడ మనం ఫోటోషాప్ అనే సబ్జెక్ట్ తీసుకున్నట్లయితే, ఈ ఫోటోషాప్‌లో చూడండి. మీరిందులో ఇట్లా తీసుకున్నాం. ఇక్కడ ఒక డిజైన్ జేయాలి. జనరల్‌గా మీరు క్యాన్వాలో మామూలుగా ఫోటోస్ పెట్టి జనరల్‌గా చేస్తారు గానీ, ఒక డిజైన్‌గా చేయరు. ఒక్కటే గుర్తుపెట్టుకోండి. మీరు లోగో డిజైన్ జేయాలన్నా, బ్రాండింగ్ డిజైన్ జేయాలన్నా, ఫ్లైయర్స్ చేయాలన్నా, ఏది చేయాలన్నా ఒకటే కొండ గుర్తుపెట్టుకోండి. ఫ్రీపిక్.కామ్ అని జెప్పేసని ఒక వెబ్‌సైట్ ఉంటది. ఫ్రీపిక్.కామ్. ఇలాంటి వెబ్‌సైట్‌లు చాలా ఉన్నాయి. బట్ మీకొక డెమో గాబట్టి నేనొక ఎగ్జాంపుల్‌గా జెప్తున్నా. ఈ ఫ్రీ డెమోలో మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఒక రియల్ ఎస్టేట్‌లో తయారు లేతే ఒక ఫ్యాషన్ డిజైనింగ్ ఉంది. లేపోతే ఏదో ఒకటి మీరనుకున్న దేని గురించి సందర్భం అనుకుంటారో, దేన్ని క్రియేట్ చేయాలనుకుంటారో క్రియేట్ చేయాలంటే దానికి సంబంధించింది. ఫర్ ఎగ్జాంపుల్ నేనిక్కడ రియల్ ఎస్టేట్ అని జెప్పేసని మీకు ఇక్కడ రియల్ ఎస్టేట్ అని జెప్పేసని ఇచ్చాను. సో, ఇక్కడ నేను రియల్ ఎస్టేట్ అని జెప్పేసని కొట్టంగాల్నే ఆటోమేటిక్‌గా రియల్ ఎస్టేట్‌కి సంబంధించిన డిజైన్స్ మొత్తం వచ్చేస్తాయి కంప్లీట్‌గా.
ఇక్కడ నేను పీఎస్‌డి అని కొట్టానంటే, పీఎస్‌డి అంటే ఏంది? డాక్యుమెంట్ ఫైల్స్ అన్నమాట. అంటే ఫోటోషాప్, ఇల్లుస్ట్రేటర్ ఇప్పుడు మీకు క్యాన్వాలో ఏదైతే వచ్చినాయో, ఇక్కడ క్యాన్వాలో మీకు ఏదైతే డిజైన్స్ వచ్చినాయో, ఇవన్నీ పీఎస్‌డికి సంబంధించిన వెబ్‌సైట్‌లన్నీ ఇలాంటివి చాలా ఉంటాయన్నమాట. ఇవన్నీ ఇగో చూడండి. మీరు మామూలుగా తీసుకునే ఫ్రీ మోడల్సే మీకు ఇలా ఉంటే, అందంగా డిజైన్స్ అన్నీ ఉంటాయండి ఇక్కడే. మీకు సింపుల్‌గా వాటిని ఎలా డిజైన్ చేయొచ్చు? ఎలా మనం వాటిని అప్‌లోడ్ చేసుకోవాలి ఫేస్‌బుక్‌లో? ఎలా మనం మనీని ఎలా ఎర్నింగ్ చేసుకోవాలి? ఎలా చేస్తాము? సో, ఇది దీని సెపరేట్ కోర్స్ పీరియడ్ ఉంటదనమాట. ఇది 40 డేస్ ఉంటది కోర్స్ ఇది. ఈ 40 డేస్ ఇదంతా పర్ఫెక్ట్‌గా నేర్చుకుంటేనే మీరు బయట మీరు ఇంట్లో కూర్చొని డబ్బు సంపాదించాలి. నేను ఒక కంపెనీ పెట్టుకోవాలి. నా పేరు మీద ఒక కంపెనీ పెట్టాలి. ఒక కంపెనీ రిజిస్టర్ చేసుకొని నేనే అన్ని కంప్లీట్ వర్కులు చేసినప్పుడు ఒక స్టార్టప్ కంపెనీ ఉంటది. లేతే ఎవరికన్నా కంపెనీకి మనం ఏదైనా వర్క్ చేయాలంటే వాడు డిజైనింగ్ అడుగుతాడు, డిజిటల్ మార్కెటింగ్ అడుగుతాడు, వెబ్‌సైట్ డిజైనింగ్ అడుగుతాడు. సో, మీరన్నీ చేయగలిగుంటేనే మీకు జాబొస్తది. అంతేగాని ఏదో నాకొకటే వచ్చనంటే, నీకు జీతం 15,000, 20,000 ఇస్తానంటాడు. ఎక్కువివ్వడు. అదే మీకు ఇందాక నేను చూపించినట్టు డిజిటల్ మార్కెటింగ్ ఫ్రెషర్స్‌కి ఎంత సాలరీ ఉంది? 15,000, 20,000 ఉంది. అదే మీరు క్రియేటివ్ డిజైన్ ఫ్రెషర్స్ సాలరీ ఇన్ హైదరాబాద్ అని కొట్టాను. ఎంతుంది ఇక్కడ సాలరీ అండి? 4.1 లాక్స్ ఉంది. అంటే చూడండి ఇక్కడ లేటెస్ట్ సాలరీస్ అన్నమాట. సో, మీరు ఎట్లా యేసుకున్నా గూడా మీరు స్టార్టింగ్ సాలరీ ఎంతేసుకున్నా గూడా ఒక 20,000 ఈజీగా ఉంటది. 25,000, 20,000 లేనిది డిజైనర్‌కి ఎక్కడా లేదు. అంటే మంచి డిజైనర్. మీరు ఎంత మంచి డిజైనింగ్ జేస్తారు. ఇప్పుడు సోషల్ మీడియాలో మీరు ఏది చేయాలన్నా గూడా వితౌట్ ఎనీ గుడ్ డిజైన్, వితౌట్ ఎనీ గుడ్ వీడియో దేర్ ఈస్ నో డిజిటల్ మార్కెటింగ్. మీరేదైనా డిఫరెంట్‌గా ప్రెజెంట్ చేయాలనుకున్నారంటే, మీరు ఏ డిజైన్ ప్రెజెంట్ చేయాలనుకున్నా ఇప్పుడు నా ఇన్‌స్టిట్యూట్‌దుంది. ఇలా ప్రతి ఒక్కటి డిజైనింగ్ అన్నమాట. డిజైన్స్ అన్నీ తయారు జేసుకోవాలంటే మీకు కంపల్సరీ డిజైనింగ్ వచ్చు. మీరు ఏదైనా తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేనిక్కడ ఫ్యాషన్ డిజైనింగ్ అని కొట్టాను. లేకపోతే ఏదైనా ఒక కంపెనీ తీసుకోండి. ఏదో కంపెనీ. ఇదిగోండి. ఇది ఎవరిదన్నా ఉంది. మనకు సోషల్ మీడియాకి సంబంధించి ఇదిగోండి. ఫ్యాషన్ డిజైనింగ్ ఇదిగోండి. నేను ఆ ఫ్యాషన్ డిజైనింగ్ చూడండి. ఇట్లా మన సందర్భాన్ని బట్టి వాళ్ళ యొక్క కంపెనీ గురించి అంతా కూడా ట్రెడిషనల్‌గా ఇలా చేస్తారు. ఇలాంటి కంపెనీస్‌లో గాని ఎక్కడైనా మీకు కంపెనీస్ జాబ్స్ రావాలంటే కంప్లీట్‌గా ఇలాంటి డిజైన్స్ అన్నీ ఇయన్నీ వచ్చుండాలి. ఇవంతా కూడా కంప్లీట్‌గా డిజైనింగ్ గాని, యానిమేషన్ ఇదిగో చూడండి. ఇలాంటివి వీడియో ఎడిటింగ్ ఉంటాయి. ఇలాంటి వీడియో ఎడిటింగ్ చేయాలని ఇప్పుడు చూడండి ఆ కంపెనీలండి. మీకు జస్ట్ క్యాన్వా వచ్చంటే వాళ్ళు తీసుకోరు. ఇవన్నీ మీరు క్యాన్వాలో చేయలేరనమాట ఇవన్నీ. ఈ డిజైన్స్ అనేవి చేయలేరు. ఓన్లీ మీకు ఫోటోషాప్, ఇల్లుస్ట్రేటర్ దానికి సంబంధించినవి మాత్రమే చేయగలరు. నాకు తెలిసి మీరు హైదరాబాద్ మొత్తం ఎతికినా గూడా డిజైనింగ్, డిజిటల్ మార్కెటింగ్, వెబ్‌సైట్ డిజైనింగ్ అనే దాంట్లో స్టార్టింగ్‌ది తప్ప అన్నీ జెప్తారు. అసలు స్టార్టింగే డిజైనింగు, మన వీడియో ఎడిటింగ్ ఇవి మీకు రాకపోతే మీరు యూట్యూబ్ ఛానెల్ ఎలా రన్ జేస్తారు? మీరు ఫేస్‌బుక్ గాని, ఇన్‌స్టాగ్రామ్‌లో గాని ఎలాంటి పోస్ట్‌లు పెడతారు? ఏం చేయలేరు మీరు. సో, కంపల్సరీగా మీకేం జేయాలి? అందుకని నేను కావాలని ఏం జేశాను, ప్రతి ఒక్కళ్ళకు పర్ఫెక్ట్‌గా మన దగ్గర నేర్చుకునే స్టూడెంట్ ఎవరైనా సరే, వాళ్ళకి మంచి జాబ్ రావాలన్నా, వాళ్ళెక్కడన్నా వాళ్ళు ఓన్‌గా డబ్బు ఇప్పుడు నా దగ్గర నేర్చుకున్న ప్రతి ఒక్కళ్ళు లేడీస్ అండ్ జెంట్స్ ప్రతి ఒక్కళ్ళకి జాబ్స్ ఇప్పించా. అంటే ఇంకా చాలా ఉన్నాయి జాబ్స్. అందరూ ఎట్లా అడుగుతారు కంపెనీ వాళ్ళు ఎవరడిగినా గూడా డిజైనింగ్ వచ్చండి వాళ్ళకి. లేకపోతే డిజిటల్ మార్కెటింగ్ మొత్తం చేస్తారు. డిజిటల్ మార్కెటింగ్ ఏముందండి మేము పెట్టేస్తే ఫేస్‌బుక్‌లో మేము పెడతామండి. అంటే కానీ అందరూ సింపుల్‌గా అంటారు. కానీ డిజిటల్ మార్కెటింగ్ స్ట్రాటజీ చాలా పెద్దది. ఫేస్‌బుక్ గాని, ఇన్‌స్టాగ్రామ్ గానివ్వండి. అందరూ అనుకుంటున్నట్టు ఏదో ఊరికే జస్ట్ తయారు చేసేసి లీడ్స్ వస్తాయి, క్యాంపెయిన్స్ జరుగుతాయని ఎప్పుడు అనుకోవద్దు మీరు. మీకు ఓన్లీ ఇదొక్కటే అని కాకుండా డిజిటల్ మార్కెటింగ్ అనేది కంప్లీట్‌గా దీంట్లో వస్తది చూడండి ఒకసారి. మీరు ప్రొఫైల్స్ అన్నీ తయారు చేసిన తర్వాత లోపలికెళ్ళినాక ప్రతి ఒక్కటి చాలా స్ట్రాటజీ ఉంటదండి ఇందులో. అంతేగాని ఓన్లీ డిజిటల్ మార్కెటింగ్ అనంగానే ఇదిగో చూడండి లోపలికొస్తే ఎలా ఉంటదో చూడండి. ప్రతి ఒక్కటి డిజిటల్ మార్కెట్ లోపలికొచ్చి క్యాంపెయిన్ పెట్టిన తర్వాత ఇదిగోండి క్యాంపెయిన్స్ ఇలా ఉంటాయి. మీరు వితౌట్ ఎనీ గుడ్ డిజైన్ దేర్ ఈస్ నో డిజిటల్ మార్కెటింగ్. వేరే వాళ్ళది నేను ఒక డిజైన్ చేశాను ఫర్ ఎగ్జాంపుల్. ఆ డిజైన్ చేసిన దాంట్లో లోపలికెళ్తే చూడండి. ఈ కంటెంట్ అంతా ప్రిపేర్ చేయాలి. ఈ డిజైనింగ్ అంతా సెపరేట్ ఇదిగోండి ఇలాంటి డిజైన్ అంటే లుకింగ్ గుడ్‌గా ఉండే డిజైన్స్ మీరు ఏం చేయకుండా మీకు లీడ్స్ రావు. వాళ్ళయి చూడండి ఇది ఇలా కంటెంట్ అంతా ప్రిపేర్ చేస్తా నేనిలా. ఇలా కంటెంట్ అంతా ప్రిపేర్ చేసి కంప్లీట్‌గా డిజిటల్ మార్కెటింగ్‌లో చూడండి. ఇలా పెట్టినప్పుడే వాళ్ళకి మంచి లీడ్స్ వస్తాయన్నమాట ఇగోండి. నేనిక్కడ ఏం చేస్తున్నాను వాళ్ళకి ఎన్ని లీడ్స్ వచ్చినాయి అనేది క్లిక్ చేసి చూడండి వాళ్ళకి లీడ్స్ ఎలా వస్తాయి చూడండి. ఇదిగోండి. ఇది మెయిన్ అన్నమాట. లీడ్స్ అంటే పర్సన్స్‌ని ట్రాక్ చేయడం. మన ప్రొడక్ట్‌ని ఎవరు కొంటారో మనమే చూపిస్తాం వాళ్ళకి కస్టమర్స్‌కి ఇదిగోండి.
ఏ ప్లాట్‌ఫార్మ్ నుంచొచ్చారు? వాళ్ళు ఎప్పుడొస్తామన్నారు? అంటే రియల్ ఎస్టేట్ ఎగ్జాంపుల్‌గా తీసుకుంటే ఒక్కొక్క కంపెనీకి ఒక్కొక్క స్ట్రాటజీ ఎట్లా ప్రిపేర్ చేస్తారు అంతా కూడా ట్రైనింగ్ అంతా చెప్తానన్నమాట నేను. సో, వాళ్ళ నేమ్ ఏంటిది? వాళ్ళ ఫోను నంబర్ ఏంటిది? వాళ్ళ ఈమెయిల్ ఐడీ ఏంటిది? వాళ్ళు ఏం పని చేస్తున్నారు? ఎక్కడి నుంచొచ్చారు? ఏ లొకేషన్ నుంచొచ్చారు? ప్రతి ఒక్కటి ట్రాక్ అవుతది. అలా ట్రాక్ చేసే దాంట్లో అంటే సోషల్ మీడియా అనేది అంత పవర్‌ఫుల్‌గా ఉంటది. దాని స్ట్రాటజీ మొత్తం బ్యాక్ ఎండ్ అంతా హెవీగా ఉంటది. సో, మనం ఉపయోగించుకునే దాన్ని మనం స్ట్రాటజీ ఏం చేయాలి? మొత్తం కంప్లీట్‌గా డిజైనింగ్, డిజిటల్ మార్కెటింగ్, వెబ్‌సైట్ డిజైనింగ్, ఎస్‌ఈఓ మొత్తం ఎస్‌ఈఓకి ఎట్లా ఇప్పుడు నా పేరు జస్ట్ ఓన్లీ ఇక్కడ మీరు డిజిటల్ కార్తిక్ అని కొట్టినా, కావ్యశ్రీ డిజిటల్ సొల్యూషన్స్ అని కొట్టినా కూడా సో, నా కంపెనీ అన్నమాట ఇది. కావ్యశ్రీ డిజిటల్ సొల్యూషన్స్ అని కొడితే ఆటోమేటిక్‌గా మన వెబ్‌సైట్స్ కూడా ఆటోమేటిక్‌గా వచ్చేస్తాయి అన్ని. ఇగో నా వెబ్‌సైట్ ఓపెన్ డిజిటల్ కార్తిక్ అని కొట్టినా, మీరు ఏది ప్రెస్ చేసినా కూడా ఆటోమేటిక్‌గా వచ్చేస్తాయి. అంటే ఇది నేను సెపరేట్‌గా ప్రత్యేకంగా నేనేమి ఎస్‌ఈఓ ఏం చేయలా. ఎస్‌ఈఓ అన్నిటికి కొన్ని టెక్నిక్స్ ఏఐ టూల్స్ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ వచ్చిన తర్వాత ప్రతి ఒక్కటి చాలా ఈజీగా అయిపోయింది. మీరు చేయాల్సిందేందంటే దాని క్వాలిటీ అంటే కరెక్ట్‌గా స్ట్రాటజీ ఎక్కడి నుంచి ఎక్కడికెళ్తుంది. ఈ రోజుల్లో మీరు ఓన్లీ ఒక సబ్జెక్టే నేర్చుకొనో, మీరు 50 బయట చాలా ఎక్కువ తీసుకుంటున్నా కూడా ఈ సమ్మర్ ఆఫర్ కింద ఏం చేశారంటే, అది సమ్మర్ కింద తక్కువనే పెట్టానన్నమాట. తక్కువ ఫీస్ తోటి మంచిగా జాయిన్ అవుతారు. సో, ప్రతి ఒక్కళ్ళని జాయిన్ చేసుకొని అందరికి చెప్పాలనే ఉద్దేశంతో పెట్టానిది. ఓకే. సో, కాబట్టి డిజైనింగ్ ద కంప్లీట్ డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ అంటే డిజైనింగ్, డిజిటల్ మార్కెటింగ్, వెబ్‌సైట్ డిజైనింగ్ మొత్తం వస్తుందండి. దీంట్లో ఇక్కడ మొత్తం తీసుకునే దాంట్లో ఫర్ ఎగ్జాంపుల్ మనం డిజైనింగ్ అనే కాన్సెప్ట్ తీసుకుంటే, ఇప్పుడు చూడండి జనరల్‌గా మనము బయట తీసుకునే సర్వీసెస్ నేను చేసే మోడల్స్ గాని, డిజైన్స్ గాని ఫర్ ఎగ్జాంపుల్ ఈ మోడల్స్ చూడండి శాంపిల్స్ కూడా ఇలా ఉంటాయన్నమాట. మనం చేసే వీడియోస్ కానివ్వండి, డిజైన్స్ కానివ్వండి, ఏ రియల్ ఎస్టేట్ కంపెనీస్ తీసుకున్నా, సో ఎలాంటి వర్క్స్ తీసుకున్నా గూడా సంథింగ్ డిఫరెంట్ అన్నమాట. ఇగోండి ఇలాంటివన్నీ డిజైన్స్. మనం వీడియో తోటి, డిజైన్ తోటి ఎలా డిజైన్ జేస్తారు? మామూలుగా ఉండేటప్పుడు డిజైన్స్ ఎలా తయారు జేస్తారు? ఇట్లా ప్రతి ఒక్కటి డిజైన్డ్‌గా ఆ డిజైన్స్ అన్నీ గూడా ఫ్రీ పిక్ అనే దాంట్లో మీకు డైరెక్ట్ చెప్పేస్తున్నా ఫ్రీ వెబినార్‌లో గూడా. మీకిక్కడ ఫ్రీ పిక్‌లో ఉంటాయన్నమాట. మీరు దేని గురించైనా తీసుకోండి. రియల్ ఎస్టేట్ తీసుకోండి, లేతే స్కూల్స్ కావాలి ఫర్ ఎగ్జాంపుల్ స్కూల్స్ అని కొట్టారనుకోండి. ఈ స్కూల్స్‌కి సంబంధించిన డిజైన్స్ అన్నీ మీకొచ్చేస్తాయి. అంటే సింపుల్‌గా తీసుకొని ఇప్పుడు మీరు ఫ్లైయర్స్ అని కొట్టాలి. ఇగోండి ఫ్లైయర్స్ అనొస్తది. ఇట్లా మీకు డిజైనింగ్ అనే కాన్సెప్ట్ తీసుకుంటే, డిజైనింగ్ అనే కాన్సెప్ట్‌లో ఫోటోషాప్, ఇల్లిస్ట్రేటర్. ఫోటోషాప్‌కి, ఇల్లిస్ట్రేటర్‌కి తేడా ఏంది? ఫోటోషాప్ అనేదేమో మీరు తీసుకున్న ఏ డిజైన్ అయినా అది డిజిటల్ మార్కెటింగ్ వరకే సరిపోతుంది గానీ, హై క్వాలిటీ ఉండదు. అదే మీరు ఇల్లిస్ట్రేటర్ తీసుకుంటే హై క్వాలిటీ ఉంటదనమాట. మీరు ఏ డిజైన్ తీసుకున్నా ఇక్కడ పిక్సెలేట్ అయిపోదు. 100 అడుగులు చేసినా క్వాలిటీ వస్తదనమాట. మీరు ఓన్లీ డిజైనింగ్ అనే సబ్జెక్ట్ ఒక్కటి పర్ఫెక్ట్‌గా నేర్చుకుంటే, మీరు ఓన్‌గా ఇంట్లో కూర్చొనైనా సరే 20,000, 30,000 ప్రతి కంపెనీకి సంపాదించుకోవచ్చు. డిజిటల్ మార్కెటింగ్ వచ్చనుకోండి సర్వీసులు చేసి సంపాదించుకోవచ్చు. ఒక వెబ్‌సైట్ డిజైన్ చేస్తేనే మనం 15,000, 20,000 తీసుకోవచ్చనమాట. సో, ఆ డిజైనింగ్ అనే కాన్సెప్ట్ తీసుకున్నప్పుడు మనం ఇందులోకెళ్ళేసి ఫర్ ఎగ్జాంపుల్ నేనొక ఎగ్జాంపుల్‌కి ఒక డిజైన్ చేస్తున్నాను. ఏదో ఒక డిజైన్ తీసుకోండి. మీకు నచ్చిన డిజైన్ ఏదో ఒకటి తీసుకోండి. ఇప్పుడు ఈ డిజైన్ తీసుకున్నాను. ఏదో ఒకటి తీసుకోండి. ఇక్కడ డౌన్‌లోడ్ అని కొట్టండి. డౌన్‌లోడ్ అంటే ఆటోమేటిక్‌గా డౌన్‌లోడ్ అయిపోతదనమాట. ఫ్రీ డౌన్‌లోడ్స్ అన్నీ. నేను చెప్పేవి మొత్తం మీకు ఫ్రీగానే ఏ టు జెడ్ మీరు ఉపయోగించుకొని టెక్నికల్‌గా తెలివిగా ఎలా తయారు చేసి మనీ ఎర్నింగ్ చేసుకోవచ్చు అనే దాని మీదే చెప్తా. అఫిలియేట్ మార్కెటింగ్, ఈమెయిల్ మార్కెటింగ్, బల్క్ వాట్సాప్ మార్కెటింగ్ ప్రతి ఒక్కటి వస్తాయన్నమాట మీకు. ఇక్కడ అన్నీ సింపుల్‌గా లోగోస్‌ని మీ చేతన మీరే చేసుకోవచ్చు. ఇప్పుడు నా దగ్గర ఉన్న స్టూడెంట్స్ అందరూ వాళ్ళకి వాళ్ళే డిజైన్స్ చేస్తున్నారు. సో, ఇవన్నీ టెక్స్ట్ అంతా పీకేసేయచ్చు. మీకు నచ్చిన టెక్స్ట్ ఇప్పుడు చూడండి. ఇక్కడ నేను నాకు కావాల్సినయన్ని సింపుల్‌గా ఈజీగా తీసేసాను. ఓన్లీ ఔట్‌లైనే పెట్టుకున్నాను. నాకు ఈ డిజైన్ కూడా నచ్చలేదు. నేను ఒక రియల్ ఎస్టేట్ కంపెనీకి చేస్తున్నాను అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. ఏమనుకుంటాను నేనిప్పుడు రియల్ ఎస్టేట్ కంపెనీ అంటే ఏముంటది జనరల్‌గా వాళ్ళకి సంబంధించిన వెంచరో, వాళ్ళకి సంబంధించిన ఫోటోనో ఏదో ఒకటుంటది. ఆ ఫోటో తీసుకొని రండి. ఆ ఫోటో తీసుకొని వచ్చి ఏం చేస్తున్నాం ఇందులోకొచ్చి సింపుల్‌గా అనమాట. అక్కడ చేసే వరకే మీకిలా కస్టమైజ్డ్ చేశారనుకోండి, ఈ కస్టమైజ్డ్ డిజైన్స్ చేయటం వల్ల ఏమవుద్ది, మీకు ఈజీగా మీకు మీరుగా ఓన్‌గా మనీ ఎర్నింగ్ అనేది ఎలా చేసుకోవచ్చు. ఇదిగో చూడండి. కస్టమైజ్డ్ డిజైన్స్. ఇలా సింపుల్‌గా పెట్టుకోవచ్చు. మీరెట్లా లోగోస్‌ని ఎలా డిజైన్ జేస్తారు? లోగోస్‌ని డిజైన్ జేసిన తర్వాత, ఆ లోగోస్‌ని మనం సింపుల్‌గా వాటిని ఎలా తీసుకొచ్చి పెట్టుకుంటాము. నేను జెప్పే క్లాస్ చెప్పే దాంట్లో ప్రతి ఒక్కళ్ళకి చూడండి ఇక్కడ, ఇప్పుడు నా దగ్గర నేర్చుకునే క్లాసెస్ నంబర్ ఆఫ్ బ్యాచెస్ ఉంటాయి. సో, మార్నింగ్ పూట ఇప్పుడు మనకు ఇది 7-8 బ్యాచెస్, ఈవినింగ్ బ్యాచెస్ ఉన్నారు. ఇదిగోండి. జాబ్స్ గూడా మీకు ఇదిగోండి ఇలా బయట ఉన్న జాబ్స్‌ని గూడా నేను మధ్యలో నా గ్రూప్‌లో ఉన్నోళ్ళందరికీ నేను పోస్ట్ చేస్తుంటానన్నమాట. అంటే ఏ బ్యాచ్‌కి ఆ బ్యాచ్‌ని క్లాసెస్ చెప్తూ ఉన్నప్పుడు, ఆ బ్యాచ్‌లో ఎవరెవరికి ఎక్కడెక్కడ జాబ్స్ ఉన్నాయో వాళ్ళందరికీ సాఫ్ట్‌వేర్ కంపెనీస్‌లో ఉన్న మధ్యలో ఉన్న పోస్టింగ్స్ పంపిస్తుంటాను స్క్రీన్ షాట్స్ కొట్టి.
నాకు తెలిసిన వాళ్ళు కంపెనీస్ ఉన్న టైప్ అయిన కంపెనీస్ అందరికి పెడుతుంటాను. ఇట్లా నేను చేసి ఇగో సాఫ్ట్‌వేర్స్ అన్నీ కూడా చూడండి బయట వాళ్ళందరూ కూడా మనీ తీసుకుంటారనమాట. ఇగో 299, 499 ఇవన్నీ ఫోటోషాప్, ఇల్లుస్ట్రేట్ అని చెప్పేసని. నేను మీకు ఫ్రీగానే చెప్పేసాను డైరెక్ట్‌గా. ఫైల్ సిఆర్.com అని కొట్టంగానే ఆటోమేటిక్‌గా దాంట్లోనే సాఫ్ట్‌వేర్స్ అన్ని ఫ్రీగా దొరుకుతాయి మీకు. వీటినే వాడు అమ్మి డబ్బులు సంపాదించుకుంటాడు. వాడు చేసిన పనేంటిది సింపుల్‌గా ఓన్లీ ఒక డిజైన్ చేశాడు చక్కగా అందంగా. ఒక అమ్మాయిని పెట్టి చక్కగా మంచి డిజైన్ చేసి, నేను అమ్ముతున్నాను రూ. 299 మీరక్కడ పేమెంట్ చేయంగానే ఆటోమేటిక్‌గా ఒక డ్రైవ్‌లోకి ఎంటర్ అయిపోద్ది. ఆ డ్రైవ్ లోపల ఈ సాఫ్ట్‌వేర్స్ ఉంటాయి. అంతే సింపుల్ ఏం లేదు. ఇట్లా మనీ ఎర్నింగ్ అనేది అందుకనే నా దగ్గర కోర్స్ నేర్చుకునే వాళ్ళకి సాఫ్ట్‌వేర్ మొత్తం ఫ్రీ అంటే, అసలు ఆ సాఫ్ట్‌వేర్‌లు ఎక్కడ డౌన్‌లోడ్ చేసుకోవచ్చో చెప్తున్నాను. హ్మ్. ఇలా ఎప్పటికప్పుడు ఏఐ టూల్స్ ఏమైనా ఉన్నాయనుకోండి, ఏఐ టూల్స్ ఏమేమి ఉంటాయి, ఏఐ టూల్స్ గురించి కానీ అప్డేట్స్ ఇవ్వడం కానివ్వండి. సో, వాళ్ళకి లోగో డిజైన్స్ నేను చేసినవి టాస్క్ ఇవ్వటం కానివ్వండి. వాళ్ళు కూడా ఇట్లా ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ నేర్చుకునేటప్పుడు వాళ్ళు కూడా ఇట్లా పెడుతుంటారు. అట్లా కాదని చెప్పేసి మళ్ళా వాటిని మోడిఫికేషన్ చేసుకోండి. వాళ్ళు చేసిన డిజైన్స్ స్టూడెంట్స్ అందరూ కూడా అంటే మీ చేతే వర్క్ చేపిస్తాను. నేను చెప్పడం అని కాదనమాట. నేను చెప్పిన తర్వాత మళ్ళీ మీ చేత ప్రతిదీ చేపిస్తా. ఇప్పుడిక్కడ నేను చెప్పిన క్లాస్ ప్రతిదీ డైలీ వీడియో యాక్సెస్ ఉంటది. లైఫ్ టైమ్ వీడియో యాక్సెస్. మీరు ఎనీ టైమ్ ఎప్పుడైనా ఒక డ్రైవ్‌లో పడేసి ఉంటాయన్నమాట. అవన్నీ వీడియోస్ మొత్తం గూడా. మీరందరికీ ప్రతి ఒక్కళ్ళకి ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ యాక్సెస్ ఇస్తాను. ప్రతి ఒక్కళ్ళు లైఫ్ టైమ్ యాక్సెస్ చేసుకొని డౌన్‌లోడ్ చేసుకొని వాడుకోవచ్చు. అట్లా ప్రతి బ్యాచ్ వాళ్ళకి కూడా ప్రతి ఒక్కళ్ళకి నేను అన్నీ గూడా ఇగోండి వాళ్ళు చేసిన స్టూడెంట్స్ చేసినయి మొత్తం ఇటొచ్చేయన్నీ. వాళ్ళ చేతనే ఇగోండి ఏదైనా ఎర్రర్స్ వచ్చినాయి ఫేస్‌బుక్‌లో ఇలా కాదని చెప్పేసి, ఇట్లా అని చెప్పేసి కొన్ని మోడిఫికేషన్ కూడా ఒక అబ్బాయి అయితే డైరెక్ట్ డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ అనే పెట్టుకున్నాడు. నేను చెప్పాల్సిందే పెట్టుకున్నాడు. పెట్టుకోమని చెప్తాను. నేను ఇంకా సపోర్ట్ చేస్తాను చక్కగా. అంటే నా దగ్గర నేర్చుకున్న ఏ స్టూడెంట్ అయినా ప్రతి ఒక్కళ్ళు కూడా బయటికెళ్తే జాబ్ చేయాలి. లేదా మనీ ఎర్నింగ్ అనేది చేసుకోవాలి. అని నేనే కావాలని చెప్పేసి అన్నీ పెడుతుంటాను. ఇట్లా వాళ్ళందరికీ సపోర్ట్ చేస్తూ నేను కొన్ని వీడియోస్ ఇదిగోండి వీడియోస్ ఎడిటింగ్ అనేది ఎలా తయారు చేస్తారు? ఇలాంటివన్నీ వస్తాయన్నమాట. మీరు వీడియో ఎడిటింగ్ వచ్చుండాలి. మీరు వీడియో అట్‌లీస్ట్ మీరు వీడియో ఎడిటింగు, యానిమేషన్ చేయటానికైనా అన్ని టెక్నిక్స్ చెప్తానన్నమాట. ఇవన్నీ యూట్యూబ్ ఛానెల్‌లోకి పనికొస్తాయి మీకు. అంటే డిజైనింగ్ అనేదేమో మీకు ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రాము, లింక్డ్ఇన్ వీటన్నిటిలోకి డిజైన్స్ చేయడానికి కావాలి. బయట మీరేదన్నా ఒక ఒక వర్క్ చేయాలంటే ఇప్పుడు నాకొక మంచి బ్రాండింగ్ వర్కొచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ వేరే వాళ్ళది బ్యూటీ పార్లర్ గురించొచ్చింది. చూడండి. ఇవన్నీ గూడా కంప్లీట్‌గా వాళ్ళిచ్చిన డిజైన్ సైజులిగోండి. ఇట్లా డిజైన్స్ ఉంటాయన్నమాట. ఇగోండి నేను చేసిన పెద్ద పెద్ద హోర్డింగ్స్ ఇలాంటివన్నీ చేస్తుంటాం. అంటే మీరు మామూలుగా డిజైన్ అంటే నేను చెప్పే కోర్సులో ఒక డిజిటల్ మార్కెట్ ద ద కంప్లీట్ డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్. ద కంప్లీట్ డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ అంటే డిజైనింగు, డిజిటల్ మార్కెటింగ్, వెబ్‌సైట్ డిజైనింగ్ అన్నిటికి లింక్ ఉంటదండి ఇంటర్నల్‌గా. ఫేస్‌బుక్ పిక్సెల్ ఉంటది. రీమార్కెటింగ్ అంటాం. ఆ రీమార్కెటింగ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ ఫ్లిప్‌కార్ట్‌లోకెళ్ళి ఒక వస్తువు కొందామని ఎళ్తారు. కానీ మీరు రియల్‌గా వస్తువు కొందామని ఎళ్లరు. చూద్దాం అనుకుంటాం. సరే వీలుంటే కొందామని. బట్ చూసి నాకు నచ్చుద్ది. తర్వాత కొందాంలే రేట్ చూద్దాం అనుకోని మేము ఆగిపోతాం. అంటే అరే! డబ్బులు ఎక్కువుందా? తక్కువుందా? చూద్దామని. వాడు మళ్ళీ ఏం చేస్తాడు? కొద్ది రోజుల తర్వాత మళ్ళీ మీకు నోటిఫికేషన్స్ అన్నీ వస్తూనే ఉంటాయి. దాన్నే రీమార్కెటింగ్ అంటాం. అంటే మిమ్మల్ని సో మీరేం చేస్తారప్పుడు? ఆ వస్తువు మీద మైండ్‌లో ఉన్నప్పుడు ఏదో ఒక రోజు కంపల్సరీగా మీరైనా, నేనైనా వాడి స్ట్రాటజీ అన్నమాట అది. డిజిటల్ మార్కెటింగ్ ఒక స్ట్రాటజీ అది. అంటే ఫాలో అప్ చేస్తున్నప్పుడు ఏమవుద్ది? మీరు నెలకైనా, 2 నెలలకైనా వాడి దగ్గరైనా కొంటారు. వాడి దగ్గర కాకపోతే ఇంకో దగ్గరైనా కొంటారు. నా దగ్గర కోర్స్ నేర్చుకోవాలని ఏముంది? నేను ఫ్రీ వెబినార్ పెట్టిన తర్వాత నా దగ్గర నేర్చుకున్నాను. నా దగ్గర నేర్చుకుంటారు. లేదు ఇలా నేను చెప్పి వాడు తక్కువ చెప్తుంటే అక్కడ చూసి ఎట్టో నేర్చుకుందాం. అక్కడ పోయేవాళ్ళు నేర్చుకుంటారు. నేర్చుకోమనే చెప్తాను. నేనే చెప్తున్నా. సో, అది మీరు ఆలోచించుకొని నేర్చుకుని ఇప్పుడు నా దగ్గర నేర్చుకున్నోడికి ఇమ్మీడియేట్‌గా జాబ్స్ ఇప్పించాను. సో, ప్లేస్‌మెంట్ ఎవరు కూడా 40,000కి పెట్టేది కూడా ప్లేస్‌మెంట్ ఎవరు ఇవ్వరు. నేను 15,000కి ప్లేస్‌మెంట్‌తో కలిపి జాబ్ ఇప్పిస్తానన్నమాట. ఇది పర్ఫెక్ట్‌గా నేను చెప్పినట్టు డైలీ కోర్స్ నేర్చుకుంటూ నేను చెప్పినట్టు డిజైన్స్ అన్నీ చేస్తే మీకు ఈజీగా జాబ్ వస్తదక్కడ. సో, ఇట్లా మన దగ్గర కోర్స్ నేర్చుకుంటే జాబ్ ఈజీగా చేయాలి. మీరు పర్ఫెక్ట్‌గా ఉండాలని చేయాలనే దాని మీద ఈ కోర్స్ డీటెయిల్స్ అన్నమాట. ఇట్లా మీకు ఫ్లైయర్‌లు తీసుకోండి, డిజైన్‌లు తీసుకోండి. ఏది తీసుకున్నా సరే మీరు ఎనీథింగ్ ఏ డిజైన్ తీసుకున్నా ఇప్పుడు అందుకనే దానికేం చెప్పాను మీరు ఏ డిజైన్ తీసుకోవాలన్నా ఫ్రీ పిక్. ఈ ఫ్రీ పిక్‌లోకెళ్లారంటే ఆటోమేటిక్‌గా ఇవన్నీ వస్తాయి. ఇగో చూడండి ఇవన్నీ డిజైన్స్ మీరు సింపుల్‌గా సోషల్ పోస్ట్ అని కొట్టినా కూడా మంచి డిజైన్స్ వస్తాయి మీకు ఇగోండి. ఇంకా మీరు ప్రీమియం అని కొట్టారంటే ప్రీమియం మోడల్స్ అన్నీ కూడా చాలా క్లాస్‌గా ఉండే డిజైన్స్, కలర్‌ఫుల్‌గా ఉండే డిజైన్స్ ఇగో చూడండి మోడల్స్ అన్నీ. ఇవన్నీ ఎట్లా డౌన్‌లోడ్ చేసుకోవాలి. సింపుల్ డిజైన్స్ అన్నమాట ఇవన్నీ గూడా. అంటే డిజైనింగ్ మీరేం ఓన్‌గా ఒకప్పుడులాగా ఇంతకుముందు తయారు చేయాల్సిన పని లేదు. సింపుల్ టెక్నిక్స్ అన్నమాట. జస్ట్ ఓన్లీ డౌన్‌లోడ్ కొడితే ఆటోమేటిక్‌గా డౌన్‌లోడ్ వచ్చేస్తుంది ఇదిగోండి. మీకు ఫ్రీగా ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలో చూపిస్తానన్నమాట. డౌన్‌లోడ్ చేసుకొని దాన్ని డబుల్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్‌గా డౌన్‌లోడ్ అయిపోతుంది. మీరు ఏం వర్క్ చేయాలనుకుంటున్నారో, అందులో ఏం పెట్టాలనుకుంటున్నారో దాంట్లో ఈజీగా తీసుకొని ఒక పిక్చర్ ఇప్పుడు నేనేదన్నా ఒక ఫ్యాషన్ డిజైనింగ్ గురించి చేస్తున్నాను.
ఎవరో ఫ్యాషన్ డిజైన్ గురించి ఇచ్చారు ఈ ఫోటోసు. సో, జనరల్‌గా బయట సర్వీస్ అన్ని ఎక్కువ చేస్తుంటా కాబట్టి అవే మీకు నేను అన్ని కంప్లీట్‌గా చూపిస్తానన్నమాట. సో, మీకు ఎలా డిజైన్ చేయాలి, ఎలా డిజిటల్ మార్కెటింగ్‌లో తీసుకెళ్ళి, ఎలా ఫ్లోటింగ్ చేసుకొని, లాక్స్ ఆఫ్ పీపుల్‌కి తీసుకెళ్ళి ఎలా మనీ ఎర్నింగ్ చేసుకోవాలి. ఇలాంటివన్నీ కూడా కంప్లీట్‌గా ఇగోండి సింపుల్‌గా డిజైన్ ఎట్లా చేస్తారు చూడండి. కస్టమైజ్డ్ కస్టమర్ అనేవాడు డిఫరెంట్‌గా అడుగుతాడు కాబట్టి, ఆ కలర్స్ ఎట్లా మారుస్తారు సెపరేట్‌గా. సో, ఆ డిజైన్స్ అన్నీ ఇగో చూడండి సింపుల్‌గా డిజైన్స్ అన్నీ ఎలా తీసుకుంటారు. లైట్ కలర్స్ కావచ్చు ఎలాగైనా. సో, ఇలాంటి డిజైన్స్ అన్నీ ఎలా సింపుల్‌గా ఎలా కలర్స్ మార్చుకోవాలి, ఎలా డిజైన్ చేసుకోవాలి, లుకింగ్ గుడ్ ఫీల్ అనేది ఎట్లా మార్చుకుంటారు, కలర్ కాంబినేషన్స్ ఎలా మార్చుకుంటారు. అంటే వితౌట్ ఎనీ గుడ్ డిజైన్, వితౌట్ ఎనీ గుడ్ వీడియో దేర్ ఈస్ నో డిజిటల్ మార్కెటింగ్. డిజిటల్ మార్కెటింగ్ అంటేనే మార్కెటింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎంత అందంగా, ఎంత మీరు పర్ఫెక్ట్‌గా తయారు చేస్తారో, ఎంత అందంగా ఉంటదో, అప్పుడే కస్టమర్‌లు చూస్తారు. మిగిలిన వాళ్ళు మన మన ప్రొడక్ట్‌ని కొనే క్లయింట్స్ మిగిలిన వాళ్ళు ఎవరైనా మనమే క్లయింట్స్ అంతా. మనము ఇంకో ప్రొడక్ట్ కొనేటప్పుడు మనమే క్లయింట్స్ అయిపోతాం. సో, అట్లా బయట మనం ఒక ప్రొడక్ట్‌ని ప్రమోట్ చేయాలంటే దాని బ్రాండింగ్ లోగో దగ్గర నుంచి ఎలా తయారు చేస్తారో చెప్తాను నా కోర్స్‌లో అన్నమాట. అట్లా దీనికి డిజైనింగ్, డిజిటల్ మార్కెటింగ్, వెబ్‌సైట్ డిజైనింగ్ ఉంటది. ఇలా డిజైన్ చేసిన తర్వాత ఏమనుకుంటున్నాం మనము ఫేస్‌బుక్‌లోకెళ్ళిన తర్వాత దీని ఫేస్‌బుక్ స్ట్రాటజీ చాలా ఎక్కువుంటది. సింపుల్‌గా అయిపోదన్నమాట. మీరందరూ చాలా మంది నేర్చుకుంటారు గానీ, బట్ మీరు నేర్చుకునే సిలబస్‌లో చూడండి. నేను చెప్పేదానికి, వాళ్ళు చెప్పేదానికి చాలా తేడా ఉంటది. మీరు బయట నేర్చుకునే దాంట్లో ఓన్లీ క్యాంపెయిన్స్ ఒకటే చెప్తారు గానీ, మీకిట్లా ఇవన్నీ అప్రూవ్డ్ బిజినెస్ అన్నమాట. అందరికి అప్రూవ్డ్ ఉండవు. నా దగ్గర చూడండి గ్రీన్ టిక్ ఉంటది. కంప్లీట్‌గా ఇదిగోండి అప్రూవ్డ్ బిజినెస్. ఈ అప్రూవ్డ్ బిజినెస్ ఎలా చేయాలో కూడా చెప్తాను మీకు. వెరిఫికేషన్ ఫర్ ద కావ్యశ్రీ డిజిటల్ సొల్యూషన్స్ గ్రీన్ టిక్ వచ్చింది చూడండి ఇక్కడ. మీరు చేసే ప్రతి సోషల్ మీడియా కూడా ఇలా వెరిఫికేషన్ అయితేనే మీకు. అంతేగాని అందరూ చెప్పినట్టు తక్కువ డబ్బులతో చెప్తారంటే జస్ట్ క్యాంపెయిన్‌లు చెప్పేసి వదిలేస్తారు. మీకెవరు ఎక్కడా చెప్పరు. డిజైనింగ్ అంటే మన ఫోటోషాపు, ఇల్లుస్ట్రేటరు, ప్రీమియర్ ప్రో సాఫ్ట్‌వేర్స్ నేను చెప్పేది మొత్తం. అలా నేర్చుకుంటేనే మీరు ఇంట్లో కూర్చున్న డబ్బు సంపాదించుకోవచ్చు. కానీ ఎవ్వరు ఇలా చెప్పరు. నేను కావాలని ఎందుకు చెప్తున్నా, అందరు థియరీ అంతా చాలా చెప్తుంటారు. ఏదేదో థియరీ చెప్తారు. బట్ అది థియరీ అంతా ఏం అవసరం లేదు. నేను చెప్పిన ప్రాసెస్ స్ట్రాటజీ ఉంటది ప్రతి ఒక్కదానికి. సోషల్ మీడియా ఏముంటాయి? ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, లింక్డ్ఇన్, ట్విట్టర్, గూగుల్ యాడ్స్. ఇంకా చాలా ఉంటాయి. బట్ ఇవి మెయిన్ ఫేమస్. వీటన్నిటిలో కరెక్ట్‌గా వర్క్ మీరు చేయగలిగితే ఈజీగా మనీ ఎర్నింగ్ అనేది. నా దగ్గర జాబ్ నేర్చుకొని కోచింగ్ నేర్చుకొని, ట్రైనింగ్ తీసుకొని వెంటనే ఇమ్మీడియేట్‌గా జాబ్స్‌కెళ్ళిపోతారనమాట. అంటే నా ట్రైనింగ్‌లో నేను ఆల్రెడీ మీ చేత చేపిస్తాననమాట. మీరు చెయ్యాలి. నేను ఒక రోజు ఈరోజు చెప్పానంటే అలా నేర్చుకుంటేనే మీరు జాబ్ చేయగలరు. అంతేగాని జస్ట్ ఊరికే ఏదో వినేసే పనైతే మీకు రాదు. నేను చెప్పేది అట్లా ఉంటది. కొంచెం టఫ్‌గా డైలీ కంపల్సరీగా ప్రాక్టీస్ చేయిస్తాను. మీకు సింపుల్‌గా అనమాట. నేను చెప్పిన ప్రాసెస్‌లు చాలా ఈజీగా ఉంటాయి. ఒకప్పుడులాగా మీరు కష్టపడాల్సిన పని లేదు. మీరేదైనా కంటెంట్ ప్రిపేర్ చేసుకోవాలి. చాట్ జీపీటీ. సో, డాట్ ఓపెన్‌ఏఐ డాట్ కామ్ అని కొడితే చాట్ జీపీటీ వస్తది. ఇందులో కంటెంట్‌ని టెక్నికల్‌గా ఎలా ప్రిపేర్ చేస్తారు? ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఈమెయిల్ మార్కెటింగ్ తెలీదు. ఈమెయిల్ మార్కెటింగ్ అని కొడితే ఈమెయిల్ మార్కెటింగ్ గురించి చాట్ జీపీటీ కంప్లీట్‌గా ఇస్తది. అంటే కంటెంట్ కూడా మీకెలా ప్రిపేర్ చేసుకోవాలి. ప్రతి డిజైనింగ్ కూడా అంటే ఇక్కడ సోషల్ మీడియా గూగుల్ ఏం చేస్తది మనకు పర్ఫెక్ట్‌గా రావాలంటే ప్రతి ఒక్కటి కంపల్సరీగా మీరిక్కడ చాట్ జీపీటీ ప్రతి ఒక్కటి వస్తది. చాట్ జీపీటీ అంటే కంటెంట్ ప్రిపరేషన్. ఈ కంటెంట్ ప్రిపేర్ చేసేటప్పుడు అంటే బ్యాక్ బోన్ మొత్తం కంప్లీట్‌గా డిజైనింగ్ అండ్ కంటెంట్ ఈ 2 ఉంటేనే మీకు ఎస్‌ఈఓకెళ్తది. ఏదైనా ఒక వెబ్‌సైట్ డిజైన్ ఉంటది. ఒక వెబ్‌సైట్ డిజైన్ చేయాలన్నా ఆ! ఫర్ ఎగ్జాంపుల్ మీరేదైనా ఇంకొక పిక్చర్స్ మన నేటివిటీకి సంబంధించిన ఇమేజ్‌లు తెచ్చుకోవాలన్నా గూడా ఇవన్నీ చెప్తాను. టెక్నిక్స్ మొత్తం చాలా ఉంటాయి టెక్నిక్స్ అన్ని. అవన్నీ చెప్తాను కంప్లీట్‌గా. సో, ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ హ్మ్, మీరొక వెబ్‌సైట్ డిజైన్ చేయాలన్నా గూడా, మీరొక రియల్ ఎస్టేట్ కంపెనీ చేయాలన్నా ఏవైనా సరే అన్ని డిజైనింగ్ వచ్చుండాలి. ఇవన్నీ డిజైన్స్ మొత్తం వచ్చుండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక వెబ్‌సైట్ డిజైన్ తెచ్చుకోవాలన్నా, మీరు వీడియో ఎడిటింగ్‌కి సంబంధించినయి ఏమైనా ఇప్పుడు వీడియోస్ ఉంటాయి. ఈ వీడియోస్‌ని మీరెక్కడైనా చూడండి ఏ సోషల్ మీడియాలో ఎవరైనా ఎఫెక్ట్‌గా ఏ వీడియోస్ అన్నా పెడతారా? ఎవ్వరు చేయరు. నా దగ్గర నేర్చుకున్న వాళ్ళ దాంట్లో ఈజీగా పెడతారు. అంటే మీకిక్కడ ఏఈ డౌన్‌లోడ్స్ అని చెప్పేసని ఒక వెబ్‌సైట్ ఉంటది. ఈ టెక్నిక్స్ అన్నీ చెప్తానన్నమాట ఇందులో. ఒక రియల్ ఎస్టేట్ గురించి తీసుకున్నాను. ఈ రియల్ ఎస్టేట్ కంపెనీ గురించి తీసుకుంటే, ఇక్కడ చూడండి. మీకు దీంట్లో దేనికి సంబంధించినయి కావాలంటే, దానికి సంబంధించినయి మొత్తం వస్తాయన్నమాట దీంట్లో. నేనిక్కడ రియల్ ఎస్టేట్ అని కొట్టాననుకోండి. రియల్ ఎస్టేట్‌కి సంబంధించినయి మొత్తం వస్తాయి ఇగోండి ఇక్కడ. ఇవన్నీ డిజైన్స్ మనకి. నాకు రియల్ ఎస్టేట్‌కి సంబంధించిన వీడియోసే కావాలి అనుకోండి. ఇగోండి. ఇలా రియల్ ఎస్టేట్ గురించి మొత్తం వస్తాయి. ప్రతి ఒక్కదానికి వీడియోస్ అన్నీ గూడా హై క్వాలిటీతో ఇన్‌స్టాగ్రామ్ అయితే ఇన్‌స్టాగ్రామ్ ఎవరు గూడా ఇలా పెట్టి చేయరు.
ఏదో ఒక రీల్ చేస్తారు. దాన్నేదో అమ్మాయిలు గాని, అబ్బాయిలు ఏదో ఒక రీల్ ఊరికే అట్ట అప్‌లోడ్ కొట్టి కొడతారు. దానివల్ల ఎవడేం ప్రయోజనం ఉండదు. వీళ్ళు ఊరికే చూస్తానే ఉంటారు. కానీ ఇలా చేసుకోవాలి ఇగోండి. ఇట్లా యానిమేషన్ తోటి ఇట్లా మీకు ఆటోమేటిక్‌గా రెడీమేడ్‌గా ఉంటాయన్నమాట. వీటన్నిటిని సింపుల్‌గా మీరెట్లా మోడిఫై జేసుకోవాలి. మీరు ఇన్‌స్టాగ్రామ్ అయితే ఇన్‌స్టాగ్రాము, దేని గురించైతే దాని గురించిన టెంప్లేట్స్ అన్ని రెడీమేడ్‌గా వచ్చేసినియి చాలా టెక్నాలజీ. సో, మీరు వాటిని ఉపయోగించుకొని ఎలా తయారు జేస్తారు? ఇప్పుడు మీరు ఒక డిజైన్ జేయాలి, ఫ్లైయర్ జేయాలి ఫర్ ఎగ్జాంపుల్. ఫ్లైయర్ జేయాలంటే మీరేదో ఓన్‌గా కష్టపడి గందరగోళంగా ఆలోచించుకోవాల్సిన పని లేదు. ఇక్కడికొచ్చి జస్ట్ మీరు ఓన్లీ ఇక్కడ ఫ్లైయర్ అని కొట్టండి దీంట్లో ఇక్కడ. అంతే సింపుల్. ఫ్లైయర్ మోడల్ చూడండి. ఈ మోడల్స్ ఎక్కడైనా ఉంటాయా మీకు? ఎవరు చేయరు ఈ మోడల్స్ అన్నీ. జస్ట్ దీన్ని ఓన్లీ డౌన్‌లోడ్ కొట్టారంటే డౌన్‌లోడ్ అయిపోతుంది. సింపుల్ డౌన్‌లోడ్. మీకెవ్వరికి డిజైనింగ్ రాదు నాకు తెలిసి. ఎవ్వరు గూడా డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకున్న ప్రతి ఒక్కళ్ళకి ఎవరికీ డిజైనింగ్ రాదు. కావాలంటే ఒక 100 మందికి కాల్ చేసి, "డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకున్నావు గదా! ఫోటోషాప్, ఇల్లుస్ట్రేటర్‌లో మంచి డిజైన్స్ ఏమైనా చేయగలవా?" అని అడగండి. "నాకు రాదు నేను డిజైనర్ సెపరేట్ ఉంటాడు వాడు చేస్తాడంటాడు." వాడు లేపోతే ఏం చేయాలి? ఇగోండి. ఇలా డిజైనింగ్ ఉంటదనమాట. సింపుల్ డిజైన్స్. మీరు ఏం కావాలో ఇందులో ఇక్కడ నేను సింపుల్‌గా ఈజీగా చెప్తాననమాట. డిజైన్స్ అన్నీ ఎలా తెచ్చుకుంటారు. అంటే ఇలా నేర్చుకుంటేనే మీకు రేపు బయట జాబ్స్ రావడానికి గానీ, లేతే మీరు ఫ్రీలాన్సింగ్ వర్క్స్ పెట్టుకొని డబ్బులు మనీ ఎర్నింగ్ అనేది జేసుకోవాలన్నా, సింపుల్‌గా డిజైన్స్ ఎలా జేస్తారు, సింపుల్ వర్క్ అనేది ఎలా జేసి, ఆ షార్ట్ కట్స్ అన్నీ చెప్పడం గాని అంటే మన దగ్గర ట్రైనింగ్ అయిపోతేనే ఈజీగా ఇమ్మీడియేట్‌గా వచ్చేయాలి జాబు. ఇట్లా డిజైన్స్ పెట్టుకొని ఎట్లా తీసుకుంటారు, నేమ్స్ ఎలా మార్చుకుంటారు, ఏమేమి తీసేయాలి, ఏమేమి ఉంచాలి, ఇవన్నీ కూడా ఈజీగా పక్కనే కనపడితే మనకిక్కడ ఇయన్నీ తీసేయడమే. ఓన్లీ ఔట్‌లైన్ మాత్రమే పెట్టుకొని మీరు ఓన్‌గా డిజైన్ ఎలా తయారు జేసుకోవాలి. సో, దట్ ఈస్ ద క్రియేటివ్ అంటే కస్టమైజ్డ్ డిజైన్స్, కస్టమైజ్డ్ వీడియోస్ మీరు ఎప్పుడైతే చేయగలరో, అప్పుడే మీరు డిజిటల్ మార్కెటింగ్‌లో ఈజీగా పోస్టింగ్స్ చేయగలరు. మీరు ఎక్కడికో ఎళ్ళాల్సిన పని లేదు. సింపుల్ డిజైన్ మీరు ఫోటోస్ గాని, సింపుల్ డిజైన్స్ కానివ్వండి తెచ్చుకొని, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనిక్కడ నా దగ్గర ఏదన్నా ఒక ఫోటోస్ ఉన్నాయి. ఇప్పుడు నేను డిజిటల్ మార్కెటింగ్ గురించి ఏదైనా ఒకటి ప్రమోట్ చేయాలనుకుంటున్నాను ఫర్ ఎగ్జాంపుల్. నేనిక్కడ డిజిటల్ మార్కెటింగ్ గురించి ప్రమోట్ చేయాలనుకున్నప్పుడు, నేను ఏదైనా ఒక ఫోటో గురించి తీసుకోవాలి. ఈ ఫోటో తీసుకోవాలి. ఈ ఫోటో బ్యాక్‌గ్రౌండ్ అన్ని రిమూవ్ చేయాలన్నా ఎట్లా అన్ని సింపుల్ టెక్నిక్స్‌తోనే ఉంటాయి మీకన్నీ ఇక్కడ. ఓకే. సో, దీంట్లో మీకిక్కడ సింపుల్ టెక్నిక్స్ తోటి ఎట్లా డిజైన్స్ అన్నీ మనము తీసేసుకొని, ఎలా సెటప్ జేసుకుంటారు, ఎట్లా తీసుకోవాలి సింపుల్ డిజైన్స్ అన్నమాట. అంతేగాని మీరు అక్కడ డిజైన్స్ తీసుకోవచ్చు. ఇలాగైనా తీసుకోవచ్చు. సింపుల్ 2 నిమిషాల్లో చేసి చూపిస్తాను సింపుల్‌గా. అంటే వితౌట్ ఎనీ దాని అలైన్‌మెంట్స్ ఎట్లా ఉంటాయి? వాటి డిజైనింగ్స్ ఎలా ఉంటది? హ్మ్. మన కంపెనీ నేమ్ 'కావ్యశ్రీ డిజిటల్ సొల్యూషన్స్' కాబట్టి నేను ఏ కంపెనీ అయితే అంటే ఈ లోగోస్ అన్ని డిజైన్స్ మీరెలా తయారు చేసుకోవచ్చు. ఇలాంటివన్నీ చెప్తానన్నమాట. అంటే లోగో అనేది బ్రాండింగ్ ఎలా ఎంత అందంగా చక్కగా దాన్ని ఎలా తయారు చేసుకోవాలి. డిజిటల్ మార్కెటింగ్ అని చెప్పాలనుకుంటున్నారు. డిజిటల్ మార్కెటింగ్ ఇట్లా సింపుల్‌గా నీట్‌గా తీసుకొని కంప్లీట్ డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ ఇలా సింపుల్‌గా నీట్‌గా తీసుకొని సెట్ చేసి పెట్టుకోవటం గానివ్వండి. ఇవన్నీ గూడా మనము ఎట్లా తీసుకోవచ్చు. ఓకే. ఇవన్నీ ఈజీ అంటే ఈజీ అలైన్‌మెంట్స్ తోటి ఎలా సింపుల్ మీరు క్యాన్వాలో రాదు గదా! క్యాన్వాలో ఊరికే మీకు జస్ట్ ఓన్లీ పెట్టడం వరకు ఏదో సింపుల్‌గా వస్తే సరిపోదనమాట. ఎట్లా తీసుకుంటారు? లేకపోతే ఎలా తీసుకోవాలి? సింపుల్ టెక్నిక్స్ తోటి. హ్మ్. మీరు వీటన్నిటిని ఎలా మోడిఫై చేసుకొని మనం సెటప్ చేసుకుంటాము. సో, అట్లా సింపుల్ డిజైన్స్ తోటి ఎలా సెట్ చేస్తాము. అంటే ఆ డిజైన్స్ అన్నీ గూడా ఎలా సింపుల్‌గా జేసుకోవాలి. అవన్నీ గూడా ఈ టూల్స్‌తో వచ్చినప్పుడు చెప్తా అనమాట అన్ని కోర్స్‌లో మనకి. ఇప్పుడు చూడండి అక్కడ దీంట్లో ఇదిగోండి. నేనే బయట వాళ్ళ వర్క్స్ అన్నీ జేస్తుంటాను. బయట వర్కులన్నీ జేస్తుంటాం మనం. ఆ వర్క్స్‌లో చూడండి. ఇట్లా మీరు ఏదైనా అందంగా ఒక డిజైన్ ఉన్నప్పుడే కదా! ఈ డిజైన్స్ ఉంటేనే మనకు లుకింగ్ గుడ్ అనమాట. సో, ప్రతి ఒక్కటి ప్రమోట్ చేయాలని ఇదిగోండి ఇట్లా. వేరే వాళ్ళది ఇట్లా ప్రమోట్ జేసి దీన్ని మనం డిజిటల్ మార్కెటింగ్‌లో పెట్టి అంటే వాట్సాప్ క్యాంపెయిన్స్ కావచ్చు. ఇప్పుడు నా దగ్గర వాట్సాప్ క్యాంపెయిన్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి ఇది మీకు వాట్సాప్ క్యాంపెయిన్ ఉంది. ఇప్పుడంటే డైరెక్ట్‌గా క్యాంపెయిన్స్ అన్నమాట మనకు. అంటే డిజైనింగ్, డిజిటల్ మార్కెటింగ్, వెబ్‌సైట్ డిజైనింగ్. సో, ఈ డిజిటల్ మార్కెటింగ్‌లో మనకి ఇవన్నీ ఎట్లా వస్తాయనేది చూపిస్తా చూడండి మీకు. లీడ్స్ కూడా ఎలా వస్తాయి.
ఇగోండి. అంటే డైరెక్ట్ క్యాంపెయిన్. స్టూడెంట్స్ అనేవాళ్ళు డైరెక్ట్‌గా నాకు లోపలికొచ్చేస్తారు. లాగిన్ అయిపోతున్నారు. ఇగోండి. నంబర్ ఆఫ్ పీపుల్ అందరికి వాళ్ళందరికీ నేను ఇన్ఫర్మేషన్ అంటే బిజినెస్‌ని మనం పెంచుకోవాలంటే ఇంట్లో కూర్చొని మీరు బిజినెస్ ఎలా తయారు చేస్తారు. దిస్ ఈస్ ద వాట్సాప్ మార్కెటింగ్. అంటే వాట్సాప్ క్యాంపెయిన్స్. డిజిటల్ మార్కెటింగ్‌లో క్యాంపెయిన్స్ చాలా రకాలుంటాయి. లీడ్ జనరేషన్ క్యాంపెయిన్ ఉంటది. కాల్ క్యాంపెయిన్ ఉంటది. వాట్సాప్ క్యాంపెయిన్ ఉంటది. ఓకే. మెసేజ్ క్యాంపెయిన్స్ ఉంటాయి. బ్రాండింగ్ ఉంటది. అన్ని క్యాంపెయిన్స్ ఫేస్‌బుక్‌లో ఉంటాయి. ఆ ఫేస్‌బుక్ నుంచి ఇన్‌స్టాగ్రామ్‌కి ఎట్లా లింక్ చేస్తారు. ఇవన్నీ వస్తాయన్నమాట. ఆ తర్వాత మళ్ళీ నెక్స్ట్ గూగుల్ అనలిటిక్స్ అని ఉంటది. గూగుల్ యాడ్స్ ఉంటది. గూగుల్ అనలిటిక్స్ ఉంటది. ఇదిగోండి. ఈ గూగుల్ అనలిటిక్స్ తీసుకుంటే కస్టమర్స్‌ని మనం డిజిటల్ మార్కెటింగ్‌లో ట్రాక్ చేసినప్పుడు మనం ఇట్లా లీడ్స్ అన్ని తెస్తున్నాం కదా! ఇక్కడ ఇట్లా లీడ్స్ అన్ని వచ్చినాయి కదా! ఈ లీడ్స్ అన్ని వచ్చినప్పుడు ఏ పర్సన్ ఏ లొకేషన్ నుంచి వచ్చాడు. ఇదిగోండి. ఎంతమందొచ్చారు? ఏ రోజుకి ఆ రోజు సో, ఎవ్రీథింగ్ మన ప్రతి ఒక్కటి అప్డేట్ ఉంటది. గూగుల్ అనలిటిక్స్ కూడా చెప్తారన్నమాట. ఆ కోడింగ్ అంతా ఎక్కడ తీసుకెళ్తాం. ఇలా ఇవన్నీ ప్రతి ఒక్కటి వస్తదండి మీకు. ఇట్లా గూగుల్ అనలిటిక్స్ ఉంటది. ఆ తర్వాత నెక్స్ట్ గూగుల్ యాడ్స్ ఉంటది. ఆ గూగుల్ యాడ్స్‌లో సైజెస్ డిజైనింగ్ ఉంటది. ఆ తర్వాత వెబ్‌సైట్ డిజైనింగ్ మెయిన్ ఇంపార్టెంట్ వెబ్‌సైట్ డిజైనింగ్. ఇప్పుడు ఒక వెబ్‌సైట్ తీసుకున్నది. నేను చేసిన వెబ్‌సైట్స్ అన్నమాట ఇవన్నీ గూడా. అంటే సింపుల్ అండ్ ఈజీగా ఉండటానికి. ఇగోండి ఇట్లా మనం డిజైనింగ్స్ అనేది ఎలా తయారు చేసుకుంటారు. అంటే ఒక గోల్డ్ షాప్ ఉంది. గోల్డ్ షాప్‌కి సంబంధించిన డిజైన్స్ చేసి ఇచ్చాను. సో, వాళ్ళ వీడియోస్ గాని, ఆ యూట్యూబ్‌లో ఉన్న వీడియోస్ అంటే యూట్యూబ్ ఛానెల్ తీసుకొని, ఆ యూట్యూబ్ ఛానెల్‌లో మనం ఇవన్నీ ఈ వీడియోస్ మొత్తం గూడా ఎట్లా మనం అప్‌లోడ్ చేసుకుంటాం గోల్డ్ గురించి. గోల్డ్ షాప్ అన్నమాట ఇదంతా. ఇలాంటి ఒక రియల్ ఎస్టేట్ కంపెనీస్ కావచ్చు. తర్వాత ఇదిగోండి దిస్ ఈస్ ఎ రియల్ ఎస్టేట్ కంపెనీ. ఇలాంటి రియల్ ఎస్టేట్ కంపెనీస్ అని మనం ఎట్లా డిజైన్ చేస్తాం. ఇవన్నీ డిజిటల్ మార్కెటింగ్ అంటే ద కంప్లీట్ డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్. అంటే డిజైనింగు, డిజిటల్ మార్కెటింగు, వెబ్‌సైట్ డిజైనింగ్ అని చెప్పేసని మొత్తం కంప్లీట్‌గా వచ్చేస్తుందన్నమాట. వన్ సెకండ్. సరే అండి. వన్ సెకండ్. సో, ఇట్లా మనకు డిజైనింగ్, డిజిటల్ మార్కెటింగ్, వెబ్‌సైట్ డిజైనింగ్ అని చెప్పేసి ఇట్లా మనకు సో, ఇది ప్రాసెస్. కాబట్టి నేర్చుకునేటప్పుడు ద కంప్లీట్ డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ అని కంప్లీట్‌గా నేర్చుకోవాలి. సో, ఇలా ఉంటదన్నమాట. మనకు డిజైనింగ్ అంటే ఫోటోషాప్, ఇల్లుస్ట్రేటర్ ఇట్లా సాఫ్ట్‌వేర్స్. అంటే మనకు ఫోటోషాప్‌కి, ఇల్లుస్ట్రేటర్‌కి డిఫరెన్స్ చెప్పాను. వీడియో ఎడిటింగ్ అన్నప్పుడు వీడియోస్‌ని గూడా సింపుల్‌గా ఎలా తయారు జేసుకోవాలి. అంటే మనకు ప్రీమియర్ ప్రో మీకు వీడియో ఎడిటింగ్ తీసుకోవాలంటే చాలామంది సెపరేట్‌గా ఒక వీడియో ఎడిటర్‌ని పెట్టుకుంటారంటారు గానీ, అలా కాకుండా నా దగ్గర సింపుల్ సాఫ్ట్‌వేర్స్ ఉంటాయి. ఈ సాఫ్ట్‌వేర్స్ మొత్తం మీకు ఫ్రీగా ఇచ్చేస్తా. అంటే ఒక వీడియో డిజైన్ జేయాలనుకోండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫోటోస్ నుంచి ఏదైనా మీకు ఒక రియల్ ఎస్టేట్ కంపెనీ గాని, ఒక ఫ్యాషన్ డిజైనింగ్‌కి సంబంధించింది ఏదైనా ఉంది. ప్రతి ఒక్కటి మీరు ఈజీగా సింపుల్‌గా జేసుకోవచ్చు. ఏదో ఒక మోడల్ తీసుకోండి. మీకు కావాల్సిన మోడల్స్ అన్నమాట. ఇవన్నీ ఈ సాఫ్ట్‌వేర్స్ మొత్తం కంప్లీట్‌గా ఇచ్చేస్తా. అంటే ఈజీగా డిజైనింగ్‌ని, వీడియో ఎడిటింగ్‌ని చేసుకొని, సోషల్ మీడియాని ఎలా ఉపయోగించుకొని, లైక్స్ గాని, సబ్‌స్క్రైబ్స్ చేసుకొని, దాని అనలిటిక్స్ అనేది ఎలా చేసుకుంటారు, ఈమెయిల్ మార్కెటింగ్ అని, బల్క్ వాట్సాప్ మార్కెటింగ్ గానివ్వండి, ప్రతి ఒక్కటి అన్నీ మన దాంట్లో క్యాంపెయిన్స్‌లో ఉంటాయి. ఎక్కడ చూడండి ఇందులో. మీరు వీడియో ఎడిటింగ్ చేయాలన్నా గూడా, మీరు ఒక యూట్యూబ్ ఛానెల్‌లోకి అప్‌లోడ్ చేసుకొని తీసుకోవాలనుకోండి, ఇలా ఇవి సో, మనకు సెపరేట్‌గా ఈజీ సాఫ్ట్‌వేర్స్ ఇచ్చేస్తానన్నమాట మీకు ఫ్రీగానే. ఆ సాఫ్ట్‌వేర్స్‌తోని మీరు డిజైన్ చేసుకొని సెటప్ జేసుకోవచ్చు ఇగోండి. ఇలాంటి సాఫ్ట్‌వేర్స్ తోటి
ఈజీగా డిజైన్ జేసుకోని మీరు ఓకే అనుకున్నారనుకోండి ఇగోండి ఆటోమేటిక్‌గా యానిమేషన్ అయిపోతాయి మొత్తం కంప్లీట్‌గా. మనకు కావాల్సిన ఫోటోస్ అన్నీ గూడా వీడియోస్ అన్నీ యానిమేషన్ అయిపోతాయి. దీంట్లో అయిపోయినాక ఏం జేస్తాం మనం ఒక యూట్యూబ్ ఛానెల్ తీసుకుంటాం. యూట్యూబ్ ఛానెల్ కొట్టంగానే యూట్యూబ్ ఛానెల్‌లోకొచ్చేస్తాం. ఇదిగోండి. ఈ యూట్యూబ్ ఛానెల్‌లోకొస్తే దీంట్లో మనకు కావాల్సిన ఈ ఛానెల్‌లోకి ఎట్లా మనం అప్‌లోడ్ జేస్తాం వీడియోస్‌ని గానివ్వండి, ఇగోండి వీడియోస్ అన్ని ఎడిటింగ్ జేసి ఇదిగో చూసారా? నేను ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి. ఒక వీడియోని ఇట్లా ఎడిటింగ్ జేసుకొని యూట్యూబ్ ఛానెల్‌లోకి ఎట్లా పెడతారో లైక్స్ గాని, సబ్‌స్క్రైబర్స్‌ని గాని తీసుకోవాలంటే ఈ లింక్స్ అన్ని తీసుకొచ్చి ఈ ఫేస్‌బుక్, సోషల్ మీడియాలో ఉపయోగించుకొని లాక్స్ ఆఫ్ పీపుల్‌కి ఎలా తీసుకెళ్తారు? బిజినెస్‌ని ఎలా పెంచుకోవాలి? ఇది మెయిన్ ఇంపార్టెంట్. అంటే నేను చెప్పే కోర్సులో డిజైనింగ్, డిజిటల్ మార్కెటింగ్, వెబ్‌సైట్ డిజైనింగ్ అని జెప్పేసి మొత్తం కంప్లీట్‌గా వచ్చేస్తాయండి దీంట్లో. ఓకే. సో, ఇట్లా మనకు ఒక వీడియోస్‌ని ఎడిటింగ్ జేసుకోవటం గాని, ఇట్లా వస్తాయి. తర్వాత గూగుల్ అనలిటిక్స్ అంటే, మనం సోషల్ మీడియాలో క్యాంపెయిన్స్ అంటే ఫేస్‌బుక్ వీటిలోకెళ్ళి క్యాంపెయిన్స్ చేసినప్పుడు, మనం వాటిని ఎట్లా ట్రాక్ చేస్తారంటే, ఏ పర్సన్ అయినా మనం ట్రాక్ చేసినప్పుడు, ఈవెన్ వరల్డ్ వైడ్‌గా ప్రపంచంలో ఇప్పుడు సింగపూర్ గానివ్వండి, ఎక్కడైనా సరే, అక్కడికి సంబంధించిన లీడ్స్ గాని, మనం పలానా టార్గెట్ లొకేషన్ పెడితే, ఇప్పుడు నేను ఒక లొకేషన్ పెట్టి లీడ్ జనరేషన్ చేశాను ఫర్ ఎగ్జాంపుల్. నేను ఏదైతే లీడ్ జనరేషన్ చేస్తానో, ఏ లొకేషన్ అయితే పెడతానో హైదరాబాద్ అని, ఆ హైదరాబాద్ ఆ లొకేషన్‌లో నుంచే వస్తాయి. 1, 2 తప్పనిచ్చి మిగిలినయి అన్నీ గూడా అదే లొకేషన్‌లో వస్తాయన్నమాట. అంటే మనం ఇక్కడ కూర్చొనే మనం నంబర్ ఆఫ్ పీపుల్ తోటి ఇంటరాక్ట్ అయ్యి, మనం ఇంట్లో కూర్చొని గూడా అంటే ద కంప్లీట్ డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్. కంప్లీట్‌గా డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్‌లో డిజైనింగ్ అంటే ఫోటోషాప్, ఇల్లుస్ట్రేటర్, వీడియో ఎడిటింగ్ అంటే ప్రీమియర్ ప్రో ఇవన్నీ నేర్చుకుంటూ సోషల్ మీడియాలో మనం క్యాంపెయిన్స్ అన్నమాట. ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్. ఈ ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ అనేది 2 కలిపే ఉంటదండి. సో, ఇవన్నీ ఎట్లా కలుపుకోవాలి? ఎట్లా మనము డిజైన్ చేసుకొని ఎట్లా సెట్ చేసుకుంటారు? ఇగోండి ఇవన్నీ గూడా వస్తాయి మనకు దీంట్లో. మనం ఇక్కడ ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ తీసుకుంటే, ఈ ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ అనేది గూడా 2 కలిపే ఉంటాయి దీంట్లో. రెండిటిని ఎలా కంబైన్ జేస్తారు? ఆ కంబైన్ జేసిన తర్వాత మనం వాటిని క్యాంపెయిన్స్ ఎలా జేస్తారు? ఇన్‌స్టాగ్రామ్ సెపరేట్‌గా క్యాంపెయిన్ జేయాలంటే ఎలా ఉంటది? చాలా మందికి స్టేటస్ అంతా తెలీదు. జస్ట్ ఓన్లీ క్రియేట్ జేసి వదిలేస్తారు తప్ప, మన వాట్సాప్ క్యాంపెయిన్ ఎలా బల్క్ వాట్సాప్ క్యాంపెయిన్స్ ఎలా జేస్తారు? ఇన్‌స్టాగ్రామ్ ఇప్పుడు చూడు ఈ 2 కలిపి ఉన్నాయన్నమాట. ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ అనేది. 2 కలిపిన తర్వాత క్యాంపెయిన్స్ రెండిటికి క్లబ్ చేసుకొని ఎలా చేస్తారు? దాని స్ట్రాటజీ ఎలా ఉంటది? దాని కంటెంట్ ప్రిపేర్ ఎలా చేస్తారు? మనం బిజినెస్ వాట్సాప్‌కి ఎలా తయారు చేసుకొని లోపలికొచ్చినాక, ఆ బిజినెస్‌ని మనం మీరు సొంతంగా ఓన్‌గా పెట్టుకుంటే, ఆ బిజినెస్‌ని వెరిఫైడ్ ఎలా చేస్తారు? ఆ కంటెంట్ ఎలా ప్రిపేర్ చేయాలి? ఆ కంటెంట్‌ని ప్రిపేర్ చేయడానికి చాట్ జీపీటీని ఎలా ఉపయోగించుకుంటారు? ఒక వెబ్‌సైట్‌ని డిజైన్ చేయాలన్నా కూడా మీరు ఏ వెబ్‌సైట్‌నైనా సరే డిజైన్ చేసుకోవాలంటే, ప్రతి ఒక్కటి ఆ వెబ్‌సైట్ డిజైనింగ్ అనేది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనొక వెబ్‌సైట్ డిజైనింగ్ తీసుకున్నాను. ఆ వెబ్‌సైట్ డిజైనింగ్ తీసుకున్నప్పుడు, ఆ వెబ్‌సైట్ డిజైన్‌లో ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఆల్రెడీ నిన్ననే జస్ట్ సెటప్ చేసి పెట్టాం దీన్ని. మీరు ఏ వెబ్‌సైట్‌నైనా డిజైన్ చేసుకోవచ్చండి దీంట్లో. ఈ వెబ్‌సైట్‌కి సంబంధించిన టెంప్లేట్స్ గాని, ఇప్పుడు మీరు ఫోటోషాప్‌లో ఎలాగైతే తీసుకుంటారో, అదే విధంగా సేమ్ మీరు వెబ్‌సైట్‌లో కూడా టెంప్లేట్స్ అన్ని తీసుకోవాలంటే ఎన్వోటో ఎలిమెంట్స్ అని ఉంటది. ఈ ఎన్వోటో ఎలిమెంట్స్ అని చూసుకోండి ఇందులో ఇక్కడ. ఇది చూడండి. ఎన్వటో ఎలిమెంట్స్ అని చెప్పేసని సెపరేట్‌గా మనకొక వెబ్‌సైట్ ఉంటది. ఇందులో మీకు కావాల్సిన థీమ్స్ గాని, వెబ్‌సైట్స్ గాని మీరు ఏది కావాలన్నా ఇందులో తీసుకోవచ్చండి. దీంట్లో ఇక్కడ ఇస్తారు చూడు. మీకు వెబ్‌సైట్ థీమ్స్ కావాలనుకోండి. మీరు వెబ్‌సైట్స్ చేయాలన్నా కూడా ఈ వెబ్‌సైట్ డిజైనింగ్ మొత్తం కంప్లీట్‌గా చెప్తాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రియల్ ఎస్టేట్ అని ఉంది. నేను ఇక్కడ రియల్ ఎస్టేట్ అని టైప్ చేశాననుకోండి. రియల్ ఎస్టేట్‌కి సంబంధించిన టెంప్లేట్స్ అన్నీ కూడా ఈజీగా వచ్చేస్తాయి. మీకు ఏ టెంప్లేట్ కావాలంటే ఆ టెంప్లేట్ తీసుకోవచ్చనమాట ఇగోండి. ఇలా ఏదైనా ఒక టెంప్లేట్స్ తీసుకొని, ఆ టెంప్లేట్స్ అన్నిటిని మన డొమైన్‌లోకి మీరేదన్నా ఒక డొమైన్ పర్చేజ్ చేయాలంటే గోడాడీ గాని, హోస్టింగ్స్ గాని సెపరేట్ హోస్టింగర్స్ ఉంటాయి. వాటిల్లోకెళ్ళి మనం పర్చేజ్ చేసుకొని ఈ వెబ్‌సైట్స్ అన్నిటిని ఎలా తీసుకుంటారో, ఆ తీసుకున్న వాటిని మనం ఎలా డిజైన్ చేస్తాము. రియల్ ఎస్టేట్ అయితే రియల్ ఎస్టేటు. సో, మీరు ఇవి చేయాలన్నా కూడా కంపల్సరీగా డిజైనింగ్ వచ్చుండాలి. ఆ డిజైన్ కూడా కస్టమైజ్డ్ అనేది ఈ ఫోటోషాప్, ఇల్లుస్ట్రేట్ ఇలా చెప్తా నేను. సో, మిగిలిన చోట ఎక్కడా కూడా మీకు ఓన్లీ క్యాన్వా చెప్తారు. వెబ్‌సైట్ డెవలప్‌మెంట్ చెప్తారు గానీ వెబ్‌సైట్‌లో కూడా సెటప్ చెప్పరు. మీరు లోపలికెళ్ళిన తర్వాత సెటప్ ఉంటది సెపరేట్‌గా. ఒక హోస్టింగ్ ఉందనుకోండి. ఈ హోస్టింగ్ లోపలికెళ్తే ఒక వెబ్‌సైట్ డిజైన్ చేయటానికి ఆ వెబ్‌సైట్ డిజైనింగ్‌లో డొమైన్ ఎట్లా తీసుకుంటారు, పర్చేజ్ చేస్తారు, హోస్టింగ్ ఎలా తీసుకుంటారు అనేది చాలా మంది ఎవరు కూడా డైరెక్ట్‌గా మీకు సెటప్ చెప్పరు. డైరెక్ట్ డిజైనింగ్ చెప్పేస్తారు. కానీ మనం అట్లా కాదు. డైరెక్ట్‌గా అసలు మీకు సెటప్ ఎట్లా చేసుకుంటారు, ఆ డొమైన్‌కి, హోస్టింగ్‌కి మీరెలా దీన్ని ఎట్లా కలుపుతారు ఇగోండి. ప్రతి ఒక్కటి లోపల ఉంటది ఇగోండి. లోపల వెబ్‌సైట్స్ అన్నీ ఇగోండి. ఇట్లా మొత్తం వెబ్‌సైట్స్ మొత్తం అన్నీ ఉంటాయి. ఎలా నేను చేసిన వెబ్‌సైట్స్ ఇవన్నీ అన్నమాట. ఈ డొమైన్ హోస్టింగ్ ఎలా ఉంటది? డొమైన్ పర్చేజ్ చేసినాక
ఈ హోస్టింగ్ తోటి నేమ్ సర్వర్స్ ఎట్లా యాడ్ చేస్తారు, డిఎన్ఎస్ అంటే ఏంది, ప్రతి ఒక్క సబ్జెక్ట్. అంటే డిజైనింగ్ తీసుకుంటేనేమో మనకు డిజిటల్ మార్కెటింగ్ అంటే ద కంప్లీట్ డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్‌లో డిజైనింగ్ అనే టాపిక్ తీసుకుంటే ఫోటోషాప్, ఇల్లుస్ట్రేటర్ అన్ని దాంట్లో చెప్తాను. దాంట్లో 2 టైప్స్ ఉంటాయి. మళ్ళా మనకు ప్రింట్ మీడియా, డిజిటల్ మీడియా అని. ఈ 2 అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఒక 15 డేస్‌కి అంటే 40 డేస్ ట్రైనింగ్ ఉంటది మనకు యాక్చువల్‌గా దీంట్లో. సో, అందుకనే వెబినార్ ఎందుకు ఫ్రీ వెబినార్ అని ఎందుకు పెట్టానంటే, సో, జస్ట్ మనకు తెలుసుకోవాలి. మనం చెప్పే కోర్స్ ఏందనేది తెలుసుకుంటారు. 4 రకాలు చూస్తారు. కంపెనీస్ అన్ని కనుక్కుంటారు. సో, అందుకని మనం కూడా ఫ్రీ వెబినార్ పెట్టి చెప్పాలనే ఉద్దేశ్యంతో పెట్టానండి.